వెల్కమ్ టు హాట్ సీట్. సామాన్య కుటుంబం నుంచి విచ్చేసి జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగిన అందరూ ముద్దుగా పిలుచుకునే సత్యబాబు బొత్స సత్యనారాయణ ప్రస్తుతం వైసీపీ పార్టీలో ప్రధాన వ్యక్తిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారితో ఈ రోజున హాట్ సీట్ కార్యక్రమం. వెల్కమ్ టు హాట్ సీట్. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. నమస్తే అండి. బొత్స గారు, మీరు మొదటి నుంచి కూడా ఒక సామాన్య కుటుంబం నుంచి విచ్చేసి ఎక్కడో ఉత్తరాంధ్రలో ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన మీరు ఎంతో కష్టపడి పైకి వచ్చారు. ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే మీరున్నారు, స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా. ఎందుకని మీరు ఈ రోజున ఈ నిర్ణయం తీసుకున్నారు? వైసీపీ పార్టీలోకి ఎందుకు జాయిన్ అయ్యారు? మీరు చెప్పింది వాస్తవం. అది నేను చాలా వెనుకబడిన జిల్లా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఏదైతే అత్యంతంగా వెనుకబడిన జిల్లా ఏది ఉందో విజయనగరం జిల్లా నుంచి వచ్చినవాడిని. నేను ఉత్తరాంధ్ర ప్రాంతంలో విజయనగరం జిల్లా నుంచి వచ్చినవాడిని. అక్కడున్న ప్రజల కష్టాలని నష్టాలని చూసినవాడిని. పెద్ద పెద్ద చక్రవర్తులు, రాజులు, రారాజులు ఉన్న జిల్లాల నుంచి వాళ్ళు ఉండేది. రాజకీయంగా ఎంతో ప్రాబల్యం గల వాళ్ళ ఆ జిల్లాలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రజలంతా తాలూకు సహకారంతో, పార్టీ తాలూకా సహకారంతో నేను వచ్చి ఈ స్థాయికి వచ్చాను. గత కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు చేశాను. పార్టీలో అత్యుత్తమంగా ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా చేశాను. కానీ గత ఎన్నికల ముందు జరిగిన పరిణామాలు, రాష్ట్రంలో పరిణామాలు అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీతో కొనసాగించాలని చేశాను. కానీ ప్రజలకు వచ్చిన సమస్యలు ఏమైనా ఉన్నా, ప్రాంతాలకు వచ్చిన అభివృద్ధి సంబంధించిన ఉన్నా మాత్రం నేను వెంటనే రెస్పాండ్ అవ్వాలా అనే అంశాన్ని మాత్రం ఎప్పుడు నేను మర్చిపోలేదు. నాకు నా మనసుకి తప్పు ఎంత వస్తే తప్పును వచ్చి తప్పని చెప్పాను. దానికోసం పోరాటం చేశాను. అధికారం లేకపోయినా వాటి కోసం నేను ఎప్పుడు కూడా ఉన్నాను. ఆ నేపథ్యంలోనే గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తూ ఇవాళ అధికారంలో తెలుగుదేశం పార్టీ ఏదైతుందో ఆ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కానీ, ప్రజలు చెప్పిన మాటలు కానీ, వారి పరిపాలన విధానం కానీ చూస్తుంటే ప్రజాకంటికగా ఉంది. ఏ ఒక్క అంశంలో కూడా ప్రజలకు మేలైన అంశం జరగలేదు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడిన జిల్లాలు, అలాగే రాయలసీమ జిల్లాలు చాలా వెనుకబడి ఉన్నాయి. ఈ ప్రాంతాలకు వచ్చి విభజన చట్టంలో ఆ ప్రాంతాలకు వచ్చి ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇవ్వాలని, వాటికి వచ్చి ఉండేళ్ళకి ప్యాకేజ్ ఇవ్వాలని, ఆ ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ప్రభుత్వాలు చట్టంలో పెట్టినప్పటికీ, రాజ్యసభలో చెప్పినప్పటికీ వాటి గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు ఈనాటి ముఖ్యమంత్రి. వాటి గురించి మాట్లాడే అంశాన్ని కూడా చేయట్లేదు. మేము కాంగ్రెస్ పార్టీలో ఉండి మీరు అడగొచ్చు, కాంగ్రెస్ పార్టీలో చేయొచ్చు అని. నేను ఆ పార్టీలో ఉంటూ ప్రయత్నాలు చేశాం. కానీ అందుకున్నంత స్పందన ప్రజల నుంచి కనిపించట్లేదు. దానికి ఒక ఫోరం కావాలి, దానికి ఒక డయాస్ కావాలి, దానికి ఒక పార్టీ కావాలి. ఇవాళ అంతకుముందు నాకు రాజశేఖర గారితో అనుబంధం కానీ, ఆయనతో సన్నిహిత స్నేహం సంబంధాలు కానీ, ఆయనతో అనుబంధంతో ఆయనతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. పేద ప్రజలకు వచ్చి ఇచ్చాం, రైతాంగానికి ఆదుకున్నాం, వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. ఆ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. మళ్ళీ అలాంటి కార్యక్రమాలు ప్రజలకు అందివ్వాలి, ప్రజలను ఆదుకోవాలి. ఈ విభజన చట్టం అంశాలను నెరవేర్చాలంటే దానికి సరియైన ఫోరం వైఎస్ఆర్సీపీ పార్టీ అని, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే ఆ కార్యక్రమాలు జరుగుతాయనేది నేను విశ్వసించాను. 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు శాసనసభలో. వాళ్ళందరూ కూడా ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా నిర్మాత్మకమైన ఒక పాత్రను పోషిస్తున్నారు. దానికి నా తాలూకా అనుభవం కూడా తోడైతే ఇంకా మెరుగ్గా ఉంటుంది, ఇంకా ప్రజలకి ధైర్యాన్ని ఇవ్వగలుగుతాం, స్థైర్యాన్ని ఇవ్వగలుగుతాం ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను నేను. అంటే బొత్స గారు, వాస్తవంగా ఇట్లా ఎవరైతే ఈ పార్టీలో మారుతుంటారో సహజంగా అందరూ చేసేదంటే ఎలక్షన్స్ ముందు మారారు. చాలామంది మీ కాంగ్రెస్ పార్టీలో మీరు ఉన్నప్పుడు కూడా ఎడిదిరిగి కాంగ్రెస్ పార్టీ రాదు కాబట్టి తెలుగుదేశం పార్టీ చాలామంది వెళ్ళారు, గెలిచారు, మంత్రులు కూడా అయ్యారు. మరి మీలాంటి వాళ్ళు ఆ రోజున మీరు ఆ నిర్ణయం తీసుకోకుండా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాదని మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో, మరి అప్పుడు మీరు ఆ నిర్ణయం తీసుకోకుండా ఇప్పుడు ఎందుకు తీసుకున్నారు? ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, ఎలాంటి రాజకీయ మీకు పదవులు రావు, ఇప్పుడు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? కారణం ఏంటి? చెప్పాను కదండి మీకు కిందగా. ఆ రోజు ఎన్నికల ముందు నిర్ణయం తీసుకుంటే ఈ ఎంపీ పదవి కోసమో, ఎమ్మెల్యే పదవి కోసమో, లేకపోతే మంత్రి పదవి కోసమో, లేదా ఇంకో దానికో తీసుకునే అంశం అవుతుంది. అందుకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళ సమర్థిస్తూ వాళ్ళ కార్యక్రమాన్ని మన పార్టీలో సభ్యుడిగా ఉంటూ దాన్ని వదలకూడదు, కష్టాల్లో ఉండాలని ఉద్దేశంతో చేశాం. కానీ ప్రజలు మాకు పార్టీ ఎంత ముఖ్యమో ప్రజలు కూడా అంత ముఖ్యమే. ఎన్నికలు అయిన తర్వాత ఇంకా 4 సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు. కానీ ఈ లోపు వచ్చి ప్రజలకి ఇవాళ ఏదైతే అధికారంలో ఉన్న పార్టీ ఉందో ఆ పార్టీ తాలూకా కార్యాచరణ చూస్తుంటే ఎక్కడికి ప్రజలకు అమోఘమైన కార్యక్రమం కనబట్టలే, చాలా ఇబ్బందులు పెడుతున్నారు. రైతాంగానికి అయితే పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు. వాళ్ళకి రైతు కూలీకి అయితే ఎక్కడ ఉపాధి అవకాశం కనిపించట్లేదు.
నిరుద్యోగులకైతే ఎక్కడ కూడా ఉపాధి లేదు. వాళ్ళకి వచ్చి ₹2,000 గుర్తిస్తున్నారు, ఎక్కడ కనిపించలే. మహిళలకైతే వడ్డీ లేని రుణాలు ఉన్నారు, అది కనుచూపు మేరలో ఎక్కడ కనిపించట్లే. ఈ నేపథ్యంలో ప్రజల కోసం ఆలోచన చేస్తూ విభజన చట్టంలో ఎన్నో అంశాలను పెడితే అవి వచ్చి తొంగలో తొక్కి ఏ ఒక్కటి గారి గురించి కూడా వెళ్ళి కేంద్రాన్ని అభ్యర్థించడమో లేదా ఒత్తిడి తీసుకురావడమో చేస్తూ కార్యక్రమాలు చేయట్లే. ఎంతసేపు రాజకీయ వ్యాపారం చేసుకుని తెలుగుదేశం పార్టీ. అలాంటప్పుడు ప్రజల తరపున నిలబడి పోరాటం చేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీని ఎంచుకున్నాను తప్ప రాజకీయ లబ్ధి కోసం రాజకీయ కోణంలోనో వ్యక్తిగత అవసరంకి అయితే ఇంకో 3 సంవత్సరాలు ఆగి ఆ రోజు ఏ పార్టీలోనో ఎంచుకొని ఎన్నికల్లోకి వెళ్ళే పరిస్థితి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రాదనుకుంటే వెళ్ళేవాడిని. కానీ ఆ సమస్య అది కాదు. నేను ఆ ప్రాంతం నుంచి వచ్చినవాడిని, ప్రజల కష్టాన్ని తెలిసేవాడిని, నష్టం చూసేవాడిని, ఇబ్బందులు తెలుసుకునేవాడిని. కాబట్టి వాళ్ళ తరపున నిలబడి ఒక స్థైర్యాన్ని కల్పించడానికే ఇవాళ నేను నిర్ణయం తీసుకున్నాను. అయితే ప్రధానంగా మీరు ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత అంటే వైఎస్ గారితో మీకున్న అనుబంధం కావచ్చు లేదా ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం కావచ్చు మీరు వచ్చారు. మీ కుటుంబం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి అనేక పదవులు అనుభవించారు. మరి ఇప్పుడు మీకు ఏం బాధ అనిపించలేదా? మీ కాంగ్రెస్ పార్టీ మీకు అంత సపోర్ట్ చేసింది కదా, ఒకనొక దశలో మీరు ముఖ్యమంత్రిగా కూడా మీ పేరు వినపడింది. మరి ఇప్పుడు మీరు అలాంటి ముఖ్యమంత్రి స్థాయికి మీరు వెళ్ళిన వ్యక్తి అవుతానని ఊహించిన మీరుగా రాష్ట్ర ప్రజలందరూ ఊహించారు. అలాంటి పార్టీని వదిలిపెట్టే చూడి మీకు ఏమైనా బాధ అనిపించలేదా? నాకు తప్పుకుంటా, మీరు చెప్పింది 100% వాస్తవం. నాకు బాధ అనిపించింది. నాకేం కాంగ్రెస్ పార్టీ నష్టం చేయలేదు, నన్నే అవమానపరచలే, నన్నేమి కించపరచలే అని చేసింది. దానికి తగ్గట్టు నా వంతు ప్రయత్నం నేను కూడా చేశాను. కానీ వాస్తవానికి అనుగుణంగా ఎక్కడో ఊహించుకుని ఊహల్లో తేలడం అనేది నా తాలూకా అభిమతం కాదు. వాస్తవానికి అనుగుణంగానే నేను ఎప్పుడు ప్రవర్తన చేశాను. ఇవాళ ప్రజలు పడుతున్న కష్టానికి మనం ఎక్కడో ఉన్నామనుకుని అది కాకుండా అందుకే 2 మెట్లు దిగి ఈ నిర్ణయం చేశానని చెప్పి పలు సందర్భాలు చెప్పాను. ఇవాళ ఈ కార్యక్రమం చేయడానికి ఎక్కడో నేను ముఖ్యమంత్రిని లేకపోతే ప్రధానమంత్రిని లేకపోతే కేంద్ర మంత్రి అవుతామని అనుకుంటే కాదు. ఇవాళ ప్రజలు పడుతున్న కష్టం ఏంటి, ఇవాళ ప్రజలకు వచ్చిన ఇబ్బంది ఏంటి, రాష్ట్ర పరిస్థితులు ఏంటి, రాష్ట్రం ఏ దిశకి వెళ్ళాలి, దానికి ఏం కార్యక్రమం కావాలి, ఆ దిశ నిర్ణయానికి ఏ పోరాటాలు చేయాలి, ఆ పోరాటానికి ఏది వేదిక అని ఆలోచన చేసుకుని ఇవాళ నిర్ణయం తీసుకున్నాను. అందుకే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీలో చేరాను. ఇవాళ చేరడానికి కారణం అది. సరే, మీరు ఈ పార్టీలో చేరారు. ఆ జిల్లాలో మరి ఇప్పటివరకు వైఎస్ఆర్ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళ నుంచి వ్యతిరేకత రాలేదా మీ మీద? వాళ్ళ పనులు చేసుకుంటారు, అందరి పని ఎవరి పనులు చేసుకుంటారు. అందరూ అక్కడ ఏదో 2 నెలల్లో అటు ఇటు ఉన్నంతట్లో ఏమి కాదు. అందరూ మా సహచరులే, మా సోదరులే, అందరూ కూడా మా ఎవరి గౌరవం వాళ్ళకి అందరికీ ఉంటుంది అక్కడ. అంతేగాని ఒకరికొకరు పోటీ కూడా లేదు అక్కడ. సహజంగా మీ వ్యవహార శైలి ఏంటంటే ఉన్నట్టుగా మాట్లాడతారు, ముక్కుసూటిగా మాట్లాడతారు. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా అలాగే ప్రవర్తించారు. ఎవరైనా సరే, ఏ ముఖ్యమంత్రి అయినా కావచ్చు, జాతీయ స్థాయి నాయకులైనా కావచ్చు, ఒక బొత్స అంటే ఒక స్పెషల్ ఇమేజ్ ఉంది. అలాంటి మీరు ప్రస్తుతం ఉన్న వైఎస్ జగన్తో ఎలా సన్నిహితంగా ఉండగలుగుతారు ఆయన మెంటాలిటీని బట్టి? ఇప్పుడు మీరు చెప్పారు కానీ వాస్తవ పరిస్థితులు నేను చెప్తాం, ఇంకా గ్రౌండ్ రియాలిటీ చెప్తాం, ప్రజల తాలూకా సమస్యలు చెప్పి ఇవాళ వాళ్ళు ప్రజల సమస్య కోసమే ఏ రాజకీయ పార్టీ అనే వాళ్ళ తాలూకా అభిమతం అదే. ఆ సమస్య పట్టి ఇంకా నా అనుమానం కోడీకరిస్తాం, వారికి తేతుగా ఉంటాం, ఆ కార్యక్రమాలను పోరాటాలు చేస్తాము. వాస్తవానికి ఏ నాయకుడు కూడా కాదని చెప్పరే, కాదు అది తప్పు అని చెప్పరు కదండి. ఆ లైన్లో రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇది తప్పు, ఇది నువ్వు చెప్తుంది అబద్ధం అని చెప్తే నేనే మార్చుకునేవాడిని, లేదు నువ్వు చెప్పింది తప్పు అని నా అబద్ధం మార్చుకునేవాడిని, నేను చెప్పింది రైట్ అయితే ఆయన అవును కరెక్టే కదని దాన్ని యాడ్ చేసేవారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే. ఆయన ఎందుకు వాస్తవానికి వ్యతిరేకంగా ఎందుకు వెళ్తారు అనుకుంటాం, మనం వాస్తవానికి కాదని ఎందుకు అంటారు అనుకుంటాం. మనం ఎప్పుడు కూడా పాజిటివ్ లైన్లో ఆలోచన చేయాలి. వాస్తవంగా వైఎస్ జగన్ పార్టీ పెట్టిన నాటి నుంచి మొదటి నుంచి పనిచేసిన అనేక మంది, దాంట్లో ముఖ్యులుగా ఎంపీలుగా ఎన్నికైన ఎస్పీవై రెడ్డి కానీ ఇలాంటి పెద్దలందరూ కూడా ఆయన వ్యవహారశైలి నచ్చలేదు. రాజశేఖర రెడ్డి గారికి ఈయనకి చాలా వ్యత్యాసం ఉంది, ఆయనతో మేము పడలేక వెళ్ళిపోతామని స్టేట్మెంట్ ఇచ్చారు. మరి మీరేమో రాజశేఖర రెడ్డి గారిలాగా ఈయన ఉంటాడని నమ్మకం మీకుందా? అంటే ఒకటి వాళ్ళకు ఉన్న వ్యక్తిగతమైన డిస్కషన్లు, ఏం జరిగాయో, సంభాషణలు ఏం జరిగాయో, అవసరాలు ఏమున్నాయో, లేకపోతే ఏం జరిగిందని నాకే తెలియదు. నేను పూర్తిగా కూడా ప్రజల పక్షాన, ప్రజల కోసం, ప్రజల తరపునే ఆ పార్టీ ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ ఉంది కాబట్టి దానికి నా అనుభవాన్ని కోడీకరించుకొని వారితో కలిసి ఇవాళ ఈ కార్యక్రమం చేయడానికి నిర్ణయించుకున్నాము. తప్పకుండా ఇందులో ఎక్కడా కూడా ఏ భేదాలు రావు, ఏది రాదు. తప్పకుండా ఆయన నాయకత్వంలో మా అనుభవంతో ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది, అందులో రాజీ లేదు. మీరు ఎన్నో పదవులు అనుభవించారు. ప్రస్తుతం వైఎస్ జగన్ గారు ఎలాంటి హామీ ఇచ్చారు? మీకు ఎలాంటి హామీ ఇచ్చి పదవులు? రాజకీయాలు హామీలు ఏంటంటే నాకు తెలియదు. ఎప్పుడు నేను పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పుడే నేను సోనియా గాంధీ గారి ముఖం ఆవిడని చూడలే. అయిన తర్వాత ఆవిడ పిలిచి చెప్పిన వరకు నాకు ఆవిడని ఎప్పుడు కలవలే. ఆవిడ మా నాయకురాలు,
ఆవిడని వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ రోజు కలిశాను తప్ప ఆ రోజు మా నాయకురాలని నేను ముందు ఎప్పుడు కలవలేదే నేను సోనియా గాంధీ గారిని. అప్పుడు పిలిచి చెప్పిన తర్వాత కలిసాను. అందుకు ఆవిడేం నాకేం ముందుగా నీకు హామీ ఇస్తానని చెప్పలేదు, నాకు లేదు ఏ నాయకుడు చెప్పలేదే. రాజకీయాల్లో హామీలు ఉండవు, హామీలు అనేవి కూడా తప్పు కూడా. అది మన పనితనం మనం ప్రజల కోసం పోరాటం చేసుకెళ్ళిపోతుండాలి, ఆటోమేటిక్గా ఆ కార్యక్రమాలు జరుగుతాయి. అంతేగాని నాకు ఇది కావాలని కొలమానం చేసుకుని కొలబద్దలు పెట్టుకోవడం అనేది అది మంచి సాంప్రదాయం కాదని నా ఉద్దేశం. అంటే ప్రస్తుతం ఉన్న వార్తల ప్రకారం, అంటే మీరు వైఎస్ జగన్ పార్టీలోకి వచ్చినప్పటి నుంచి వస్తున్న వార్తల ప్రకారం మీకు ఒక ఎమ్మెల్సీ రేపు పోటీ చేస్తారని, అది వైజాగ్లో ఇస్తారని, ఆ తర్వాత మీకు మన దాని పక్ష నాయకుడిగా కూడా మీరు మీకు పదవి ఇస్తారని హామీ ఇచ్చినట్టు సమాచారం నిజమా కాదు? దాన్ని వాస్తవం కదా అన్నీ కాదు. ఇందాక కూడా ప్రెస్ మీట్లో కూడా నేను చెప్పాను, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక విధాన నిర్ణయం తీసుకుంది. ఏదైతే ఈరోజు జరుగుతున్న పరిస్థితులు ఏవైతున్నాయో తెలంగాణ రాష్ట్రం దగ్గర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ విధంగా డబ్బు ఎరచూపి ఎమ్మెల్యేలని పశువుల కంటే హీనంగా కొనడానికి ప్రయత్నం చేసిందో అలాంటి పరిణామాల్లో ఆంధ్రప్రదేశ్లో రాకూడదని, ఆంధ్రాలో రాజకీయంగా కలుషితం జరగకూడదని చెప్పి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలుషితం రాకూడదని, పొల్యూట్ అవ్వకూడదని ఉద్దేశంతో ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీకి మెజారిటీ ఉంటుందో ఆ మెజారిటీ ఉన్న స్థానాల్లోనే పోటీ చేయాలి, అంత తప్ప మెజారిటీ లేని స్థానాల్లో పోటీ చేయకూడదని ఇవాళ నిర్ణయం చేసుకున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీ వలన ఇంకా అత్యంత లాభం జరుగుతుందని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు కాపు సామాజిక వర్గంలో ప్రధాన వ్యక్తిగా అనేక మంది ఎవరైతే మీరు పదవిలో ఉన్నా లేకపోయినా ఆ వర్గానికి మీరు బాగా దగ్గరగా ఉన్న వ్యక్తి మీరు. దీనివల్ల మీకు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా హామీ ఇచ్చారా కాపు వర్గానికి చెందనని మీరు ఏమన్నా? నేను చెప్పాను కదండి, నేను వచ్చి ఆ సామాజిక వర్గంలో నేను పుట్టినవాడిని, ఆ సామాజిక వర్గంలో ఉన్నవాడిని, ఆ సామాజిక వర్గంతో సంబంధాలు అనుబంధాలు స్నేహితులు అన్నీ ఉన్నవాడిని, అందులో ఏం తేడలేదు. కానీ నేను భద్రాచరణ వ్యక్తి సామాజిక దగ్గరలో ఉన్న వ్యక్తి, వాళ్ళందరి తరఫున పోరాటం చేసే వ్యక్తి. ఇవాళ వైఎస్ఆర్సీపీ పోరాటం సామాన్యం కోసం పోరాటం చేస్తున్న పార్టీ, ఆ పార్టీకి దగ్గరలో ఇంకా మన అనుభవాన్ని కోరికరిస్తే అందరికీ మేలు జరుగుతుంది అండి. ఆ మేలు ద్వారా అందరికీ రావాలి తప్ప ఏ ఒక్కరికో ఇద్దరికో రావడం అనేది సమంజసం కాదు. అది చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు కాపుల్ని బీసీలో చేరుస్తానని ప్రత్యేకంగా హామీ ఇవ్వడం జరిగింది. 1000 కోట్లు కూడా ఇస్తా అన్నాడు. ఆయన ఆ హామీని ఇంతవరకు నెరవేర్చుకోలేదని కాపు వర్గాలందరూ అంటున్నారు. మరి మీరు ప్రత్యేకంగా వైఎస్ జగన్ చేత ఇలాంటి హామీని ఇప్పించడం, దాన్ని అమలుపరచడం ఒకవేళ ఆయన గవర్నమెంట్ వస్తే మీరు చేయడానికి గట్టిగా కృషి చేయగలరా? ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. ఈ 3 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు చేయాలనేది చేయాలనేది నా కోరిక కూడా, చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నికల్లో మాట ఇచ్చిన తర్వాత ఏ నాయకుడు చేస్తేనే అతని క్రెడిబిలిటీ ఉంటుంది, చేయకపోతే పోద్ది. ఆయన చేయకపోతే వచ్చే పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. అది అన్నీ తూచా తప్పుకుండా నేను చేస్తాం, బాధ్యత తీసుకొని మేము చేస్తాం. ముఖ్యంగా మీరు ఈ పార్టీలో రావడం, మీ జిల్లా చెందిన సుజయ్ కృష్ణ రంగారావు ఆయనకి బాగా ఇబ్బందికరంగా ఉందని, ఆయన బాగా వ్యతిరేకంగా ఉన్నట్టు సమాచారం. దీని మీద మీరేమన్నా? నాకైతే తెలియదు. ఎందుకు నాకు తెలిసి ఎందుకు ఇబ్బంది ఉంటుందండి. ఆయన 2004లో నేను ఎంపీగా ఉన్నప్పుడు, నాకు అంతకుముందు 99లో వాళ్ళకి అధికారం లేనప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పుడు ఉన్నది. నేను ఎంపీ అయిన తర్వాత ఆయన ఎమ్మెల్యే అయ్యారు, ఆ తర్వాత తమ్ముడు అక్కడ చైర్మన్ అయ్యారు, ఆ తర్వాత మొన్న వైఎస్ఆర్సీపీ పడిన తర్వాత విధానపరంగా ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్ళారు. తప్పేముంది, మా కాంగ్రెస్లో ఉండి నా విధానం చేస్తాం, మళ్ళీ ఇద్దరం అదరికి వెళ్తున్నాము, ఎవరు కార్యక్రమాలు జరుపుకుంటాం. దీంట్లో విభేదాలకి ఎక్కడుంది? ప్రధానంగా మరొక ప్రశ్న బొత్స గారు, మీకు గత ఎన్నికల్లో మీరు ఇదే వైఎస్ విజయం మీద వీళ్ళ కుటుంబం మీద కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు. మరి మీరు ఇప్పుడు అదే పార్టీలో మీరు వస్తున్నారు, మరి దానివల్ల వాళ్ళతో మీకేమీ ఇబ్బంది లేదంటారా? ఎన్నికలప్పుడు ఎన్నికలప్పుడు సిస్టమ్ కానీ ఎన్నికల ముందు పార్టీ పెట్టినప్పుడు నేను పార్టీ చూసుకుని విధానపరమైన అంశాల మీద మాట్లాడాను తప్ప ఎప్పుడు వ్యక్తిగతమైన విమర్శలు ఎప్పుడు నాకు అలవాట్లేదు. ఇతని మీద కాదు, చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగత విమర్శలు చేయను నేను. 15 సంవత్సరాలుగా పాలసీ మీద డిస్కస్ చేస్తే పాలసీ మీద మాట్లాడతాము, ఆ పాలసీ మీదే అంశాలు మాట్లాడతాం తప్ప వ్యక్తిగతంగా ఆయన ఆరోపణలు చేసే తత్వం నాది కాదు. ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ జగన్ పార్టీలో మిమ్మల్ని ఒక విజయనగరం జిల్లా కాకుండా ఉత్తరాంధ్ర మొత్తం కూడా మిమ్మల్ని పర్యవేక్షించమని ఆ బాధ్యత అంతా మీకే అప్పచెప్పాలనుకుంటారండి, నిజమేనంటే? అది వాస్తవం కాదు, అది వాస్తవం కాదు. అది అలాంటివి కూడా ఉండవు. ఎప్పుడు కూడా పార్టీలోనే వచ్చి నాయకత్వం ఉంటుంది. నాయకత్వం ఎవరు దేనికి పనికి వస్తే విధానంగా ఆ ఆలోచనతో వాళ్ళు అక్కడ ఉంటారు తప్ప అది ఇలాగ పరగణాలాగా చూసుకొని ఉండదు. అది మీరు ఇన్నాళ్ళుగా కాంగ్రెస్ పార్టీతో అనుభవం ఉన్న మీరు ఆ పార్టీ నుంచి
ఇప్పుడున్న ఈ ప్రజల కోసం రావాలనుకుంటున్నారు, కరెక్టే. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి రావాలనుకుంటున్నారు. అయితే ఈ విషయాలు మీరు పార్టీ అధినాయకత్వంతో ఎప్పుడైనా మాట్లాడారు, చర్చించారా? ఇట్లా వెళ్ళిపోతున్నాను, నాకు ఇట్లా ప్రస్తుత రాష్ట్రంలో పరిస్థితి ఉందని. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు కలిసి చెప్పలేదు, కానీ మిగతా వాళ్ళందరితో కూడా చెప్పాను. దాని మీద స్పందన ఎలా ఉందంటే ప్రధానంగా స్పందన ఎవరైనా సరే పార్టీ నుంచి బయటకు వెళ్తారంటే వెళ్ళమని చెప్తారా? నా వాస్తవ పరిస్థితులు చెప్పి మీరు ప్రజల కోసం మరి చేయక తప్పదని చెప్పని వాళ్ళు కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశాను, చెప్పి వచ్చాను. నేను వాళ్ళు కన్విన్స్ చేయాలి లేదని పక్కన పెడితే నేను మాత్రం చెప్పి వచ్చాను. ప్రధానంగా మీరు మన వైఎస్ జగన్ పార్టీలో ప్రస్తుతం మీరున్నారు. అక్కడ ఆల్రెడీ ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు చాలామంది ఉన్నారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, జ్యోతున్నారు. ఇలా మీరు వెళ్ళటం వల్ల వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందంటారా, అనుకుంటున్నారా? అంటే మీరు ఒక పెద్ద నాయకుడిగా మీరున్నారు కాంగ్రెస్ పార్టీలో, ఇప్పటివరకు వాళ్ళే ఉన్నారు అక్కడ. నాకు తెలిసి ఎవరికి ఒకరి వల్ల ఒకరికి ఇబ్బంది ఉంది. రాజకీయాల్లో ఒకరి నుంచి ఒకరికి ఇబ్బంది అనుకుంటే అనుకున్న వాళ్ళు ఇబ్బంది పడతారు. ఆ ఊహించుకునే కార్యక్రమం చేయడం కూడా తప్పది. అది అలాంటి ఏముండవు. ప్రధానంగా అందరూ అనుకుంటున్న విషయం ఏంటంటే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కారణం ముఖ్యంగా కాపు వర్గం. దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని తీసుకొచ్చి ఆయన ద్వారా ప్రచారం చేయించారు కాబట్టి నేరవుగా 2-3% తేడాతో గెలిచింది. దాన్ని పోడ్చడం కోసమనే ఈ కాపు నాయకులతో సంబంధాలున్న అత్యంత సన్నిహిత సంబంధాలున్న బొత్స గారిని జగన్ కావాలనే మిమ్మల్ని ఇన్వైట్ చేశాడు అనుకుంటాను. నిజంగా నమ్మొచ్చు అది? అతను కావాలని ఇన్వైట్ చేయడం కదా. వారు వచ్చి పార్టీ యొక్క అనుభవం ఇప్పుడు ఉన్న వాళ్ళు చాలా అనుభవజ్ఞులు ఉన్నారు. ఇంకంతా వాళ్ళతో పాటు ఇంకో 2-3 ఇంకా ఉంటే మంచిది అనే ఆలోచనతో వచ్చి వారు తీసుకుని వారు నిర్ణయం చెప్పొచ్చు. నేను కూడా సైమల్టేనియస్గా ప్రజలకు ఇబ్బందులు లేని ప్రజలతో ఆలోచన చేసి ఒక మెట్టు దిగి 2 మెట్లు దిగి నేను కూడా పార్టీలో చేరడం కూడా జరిగింది. ప్రధానంగా ప్రస్తుతం ఇప్పుడున్న వేడి చర్చల్లో అందరూ అనుకుంటున్న విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎలాగో ఇప్పుడు తెలంగాణలో ఆ కేసు ఎదుర్కొంటున్నాడు కాబట్టి చాలామంది ఎమ్మెల్యేలు ఇక్కడ ఎట్లయితే ఆకర్షణ జరుగుతుందో టీఆర్ఎస్ పార్టీ, అట్లా మీ పార్టీ కూడా అంటే వైఎస్ జగన్ పార్టీ కూడా ఇలాంటి ఆకర్షణలు చేసి కొంతమంది ఎమ్మెల్యేలు 25 మంది ఎమ్మెల్యేలు వస్తారనుకుంటున్నారు. నిజమేనంటారు అది? ఏమో నాకు మొదలుగా మీ నోటి ద్వారా ఏంటున్నాను. ఇలాంటి అంశాలను ఎప్పుడు వెళ్ళలేదు. ఇది కొత్తగా నాకు ఉంది. ఇది ఏంటది? అందులోనూ ఎన్నికైన సభ్యులు 1-2-3 కావాలొస్తే వాళ్ళకున్న స్థానిక పరిస్థితుల వల్ల లేకపోతే ఉన్న పరిస్థితుల వల్ల పరిణామమైన ఇలాంటి తీసుకుంటారు. మూకుమ్మడిగా తీసుకున్నారంటే అది ఒక కుతుపులాగా వస్తే ఒక ఎత్తకేకలాగా ఉంటే దాన్ని ఏం చేయలేము. మనగా నేను ఎప్పుడు ఇలాంటి వినలేదు, అది ఊహించను కూడా. నేను అలాంటి ఊహాజనితమైన డిస్కషన్లో మనం మాట్లాడడం కూడా సమంజసం కాదు. నాలాంటి వాళ్ళు మాట్లాడకూడదు కూడా ఇలాంటి సమయాలు. ప్రధానంగా ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి ఇష్యూలో చంద్రబాబుపై మీ అభిప్రాయం ఏంటి? పూర్తిగా అతను ఈ కార్యక్రమం దీంట్లో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి నీచమైన ఆలోచనతో రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ లబ్ధి కోసం, వ్యక్తిగత ఆరాధన కోసం రేవంత్ రెడ్డి లాంటి మా ఎమ్మెల్యేలతో అతన్ని నిరికించి ఈ కార్యక్రమాలు చేయడం చాలా అనైతికం. ఇది పావుగా రేవంత్ రెడ్డి దొరికాడు. ఆయన తాలూకు వాయిస్ మనం విన్నాము, ఆయన స్వరం మనం విన్నాము, ఆయన సొంతంగా ఆయన చేసే కార్యక్రమం విన్నాము. ఇది చాలా అనైతికం. ఇది ఇలాంటి వ్యక్తులు దేశ చరిత్ర ఇలాంటి ముఖ్యమంత్రులు ఎవరిని చూడలేదు, చూడడం కూడా. ప్రధానంగా చంద్రబాబు గారి పాత్ర ఉందని మీరు నమ్ముతున్నారు? నేను నమ్మడం ప్రధానంగా నమ్ముతున్నారు. కాదనుకోమని అది నిరూపించుకో బాధ్యత ఉంది. ఈరోజు వరకు ఈ స్వరం నాది కాదని 2 రోజులు బట్టి వస్తుంది దాన్ని. ఒకటి. రెండవది ఈ రేవంత్ రెడ్డి గారి తాలూకు ఈ ఎపిసోడ్ ఈ నేపథ్యంలో దాంతో అది మా పార్టీకి సంబంధం లేదని కానీ ఎక్కడైనా చెప్పారు ఆయన? మరి చెప్పలేని ఇప్పుడు ఇంకేమనుకుంటాం? చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. ఏది ఎస్టిమేట్లు కూడా ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఇది మాకు సంబంధం లేదు అని వాళ్ళు కూడా చెప్తారు. లేదు దీనికైతే ఎస్ మాదే ఈ సంబంధం అని చెప్తారు. ఇక్కడ వచ్చి అది చెప్పలేదు, ఇది చెప్పలేదు. వాళ్ళకున్న రాజనీతి కూడా నీతి కూడా లేదు, దీనికి ఈ సంబంధం లేదని చెప్పలేదు. పోనీ ఎస్ మాదని చెప్పట్లేదు. అటు ఇటు గవర్నమెంట్ పిల్లలకు వచ్చి ఈ విషయాన్ని సొంత విషయాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకు ఆపాదిస్తారు. ఈ దౌర్భాగ్యం. ప్రజలందరూ ఏం కోరుకుంటారు? ఒక మంచి ముఖ్యమంత్రి కావాలి, ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ఆ పార్టీ ఒక మంచి పరిపాలన ఇవ్వాలి, తద్వారా మా జీవన విధానంలో మంచి విధానం రావాలి, మార్పులు రావాలి, మంచిగా జరగాలి, మా పిల్లల చాలా చదువుకోవాలి, ఆరోగ్యవంతమైన జీవనాన్ని మాకు కావాలి, ఈ ప్రభుత్వం మాకు అవన్నీ ఇస్తుంది అని కోరుకుంటారు.
కానీ ఇప్పుడు ఇతను చూస్తుంటే అవన్నీ పోయాయి. అవన్నీ పక్కన పెట్టేసి ఇతను వ్యక్తిగత స్వార్థం కోసం వ్యక్తిగత ఆరాధన చేసిన కార్యక్రమాలు చూసి పరంగా పెట్టి మరి ఇది ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ అసమానతను సృష్టిస్తున్న ఈ నేపథ్యంలో ఇంకెలాగవుతుందండి ఇది ఎక్కడైనా చూడాలి ఇలాంటి కార్యక్రమాన్ని. ఇప్పటికైనా ఆయన ఆలోచన చేసి మీరు అడిగారు కాబట్టి దీని మీద అతనే న్యాయ విచారణకి ఆదేశించుకొని ఇందులో నాకు తప్పు లేదని చెప్పి నిరూపించుకుంటే ఇప్పటికైనా ఇంకా సమయం మించిపోలే చేసుకుంటే మంచిది. అట్లా అవి బదులు విడిచిపెట్టి ఎవరి మీద రాయిశ్రీ ఆ రాయికి వచ్చి రాష్ట్ర ప్రజలను నిందించడం ఏంటండి? ఇది ఎవరు చెప్పారండి? ఇది ఇతని గురించి వచ్చి ప్రజల తాలూకా ప్రయోజనాలు పరంగా పెడతాడా? చంద్రబాబు మాట్లాడుతున్నా నాకు కూడా ఏసీబీ ఉంది, మీ సంగతి కూడా చూస్తానంటారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? అదే అంటున్నాను నేను. నీ వ్యక్తిగత అవసరాల కోసం, నీ వ్యక్తిగతమైన ఇన్వాల్వ్మెంట్ కోసం, నువ్వు చేసిన నిత్యమైన కార్యక్రమాల కోసం వ్యవస్థని పరంగా పెట్టడం ఎవరిచ్చారు నీకు హక్కు? ముందు నీది కాదు అని చెప్పింది నువ్వు ముందు నిరూపించుకోవడానికి ముందు ప్రయత్నం చేయి. చట్టం ఉంది, కోర్టులు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం ఉంది, వారి దగ్గర నువ్వు వివరణ చేసుకుని చేయించుకో. ఆ తర్వాత ఏం తప్పు జరిగితే ఏసీబీతోనో లేకపోతే ఇంకో సిబిఐతోనో లేకపోతే ఇంకో నువ్వు చేసుకో, తప్పలేదు. ఇలాంటి మాటల వల్ల నష్టం కదండి ఇది. ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఇది వాస్తవం అవాస్తవం అనుకో అని చంద్రబాబు నాయుడు అంటున్నారు, మనం నమ్ముదాం. దాన్ని నిరూపించుకోరు కదా, దాన్ని వాళ్ళు ఎవిడెన్స్లతో చూపెట్టారు, నువ్వు నిరూపించుకో. అంతేగాని వ్యవస్థను వచ్చి దాన్ని ముడిపెట్టి వ్యవస్థను మళ్ళీ తప్పుతో పట్టించడం తప్పు కదా మాటలు. అది నేను చెప్తుంది ఆయనకి. గతంలో ఇలాంటి ఏదైతే మన ఈ నోటుకి ఓటు అనే దాంట్లో ఉన్నారో కొంతమంది ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళడం కూడా జరిగింది. ముఖ్యమంత్రులు వెళ్ళారు, రాజ్యసభ మినిస్టర్లు వెళ్ళారు. ఇవాళ కూడా పత్రికల్లో ఒక చేశారు. ఢిల్లీకి సంబంధించిన ఢిల్లీ కాదు, న్యాయశాఖ మంత్రి. న్యాయశాఖ మంత్రి. రెండోది జార్ఖండ్ ఓటు నోటు విషయంలో ఇవాళ ఈనాడు పత్రికలో చదివాను. దాంట్లో అప్పుడు కేసు నీకు సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేస్తుండగా అప్పుడు సులభ చీఫ్ మినిస్టర్ సన్నిధి లేని ఒక వ్యక్తిని ఇవాళ కూడా అరెస్ట్ చేశారు నిన్న సాయంత్రం. మరి ఈ పరిస్థితుల్లో మీ పార్టీ తరపు నుంచి ఎలాంటి డిమాండ్ చేస్తాను? నేను డిమాండ్ చేస్తున్నాను కదా, నైతికత ఉంటే చంద్రబాబు నాయుడు అనైతికమైన ఏదైతే ఈ చర్య పాల్పడ్డావో దీని నుంచి నువ్వు నిజాయితీ పడి నిరూపించిన వరకు నీ పదవి నుంచి పక్క తరుగు. ఏదో వైఎస్ఆర్సీపీ అడ్డదోరని వచ్చి అధికారం రావాలని కోరుకోవట్లే. నీ ఆ నిజాయితీ వల్ల రాష్ట్ర ప్రజలకి తలెత్తుకుని తిరిగి ఏర్పాటు అవుతుంది. ఆ కార్యక్రమం చేయి నువ్వు. అంతే. ఇవన్నీ ఏంటంటే లేదు న్యాయస్థానాలు ఉన్నాయి, లేదు కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇవాళ ఉదయం ఇంకోటి చూశాను, తెలుగుదేశం అఫీషియల్ ప్రెస్ మీట్లో వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళ వాయిస్ వినిపిస్తూ ఒక ఎమ్మెల్సీగా నామినేట్ అయిన వ్యక్తి గవర్నర్ గారిని ఉద్దేశించి, గవర్నర్తో నామినేట్ అయిన వ్యక్తి ఎమ్మెల్సీ గవర్నర్ని ఉద్దేశించి మాట్లాడుతూ రాజ్యాంగంలో నుంచి ఆయన ప్రభుత్వం ఏమైనా గవర్నర్ ప్రభుత్వం ఇది నా ప్రభుత్వం అంటారు. ఆయన దానికి పనిచేస్తారు. ఎందుకంటే ఏ ప్రభుత్వమే ఇది నా ప్రభుత్వం, ఆయన నామినేట్ చేసిన ప్రభుత్వం ఇది. ప్రజలతో ఎన్నుకోబడినప్పుడు కూడా మన రాజ్యాంగపరంగా గవర్నర్ ప్రథమ వ్యక్తి. ఆయన వచ్చి పట్టుకొని నానా విధాలుగా మాట్లాడుతున్నారు. ఇవాళ ప్రతిపక్షం మాట్లాడిందంటే వాళ్ళకి వచ్చి గవర్నర్ కలుస్తారు, విషయం చెప్పుకుంటారు, పత్రికల ద్వారా ప్రజల ద్వారా వాణి వినిపిస్తారు. కానీ అధికార పార్టీ వచ్చి గవర్నర్ మీద అపాదన ఏంటండి? ఇంకొకటి దాంతోపాటు అక్కడ ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం నీ మిత్రపక్షం. ఒక చట్టానికి విరుద్ధంగా, విభజన చట్టానికి విరుద్ధంగా గవర్నర్ గారిని ప్రవర్తిస్తే, విభజన చట్టానికి విరుద్ధంగా ఆయన తాలూకా నడవడికి ఉంటే, నియమాలు ఉంటే కేంద్ర ప్రభుత్వానికి మీరు వచ్చి ఫిర్యాదు చేయండి, దాంతో సపరేట్ చేయండి, ఆయన్ని మార్పు చేయండి, లేదా ఆయన రిమూవ్ చేయండి, రాష్ట్రపతికి చెప్పండి, ప్రధానమంత్రి చెప్పండి. అంతేగాని విధుల్లోనే వచ్చి నువ్వు రాజ్యాంగాన్ని ధిక్కరించినట్టు మాట్లాడితే ముఖ్యమంత్రి అధికార పార్టీ ముఖ్యమంత్రి స్థాయిలోనూ మరి వారి తాలూకా సహచరులు మరి ఇంకెక్కడ రాజ్యాంగాన్ని ఎవరు గౌరవిస్తారు? ఇది రాజ్యాంగ వైలేషన్ కాదా? ఇది కాదా? ఇది మరి ఎవరి మీద ఒకరి గౌరవం ఎక్కడ ఉంటుంది? న్యాయ వ్యవస్థ మీద, రాజ్యాంగం మీద గౌరవం, వ్యవస్థ మీద గౌరవం ఎవరికి ఉంటుందండి? ఇది చాలా తప్పు. ఇది బొత్స గారు, ప్రధానంగా ఇప్పుడున్న ప్రస్తుతం చంద్రబాబు మీద ఈ అవినీతి మీద మనం మాట్లాడుకుంటున్నాం. మీరు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు మీ మీద కొన్ని ఆరోపణలు వచ్చింది. దాంట్లో ప్రధానమైన లిక్కర్ సంబంధించిన ఆరోపణ. మరి అప్పుడు మీరెందుకు రాజీనామా చేయలేదు?
ఎక్కడ సంబంధించిన ఆరోపణలు మీరు ఇక్కడ 2 విషయాలు. ఒకటి, అప్పుడు కొన్ని పత్రికలు నా మీద ఆరోపించాయి తప్ప నా మీద ఎక్కడ ఎఫ్ఐఆర్ కానీ, నా మీద ఎక్కడ ఏ కేసులో కానీ నా పేరుని కానీ, లేకపోతే ఎక్కడ కూడా నా గురించి లేదు. పత్రికలు ఆరోపించాయి. పత్రికలు ఆరోపించినప్పుడు వచ్చి ఎంక్వైరీ జరిగే తప్ప నా పేరుని కోర్టు చేసుకుని ఎక్కడ ఎంక్వైరీ జరగలేదు. అయినప్పటికీ కూడా కొంతమంది ఎక్కువ వచ్చి వెళ్ళి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నా హైకోర్టులో కేసు వేశారు. నా మీద కేసు వేస్తే న్యాయస్థానం పూర్తిగా పరిశీలించి క్షుణ్ణంగా అన్ని విషయాలు కూడా ఆలకించిన తర్వాత ఒక 4 రోజులు పోయిన తర్వాత వారిని మా సమయాన్ని వృధా చేశారు కాబట్టి మీకు 50,000 రూపాయలు ఫైన్ వేస్తున్నామని చెప్పి ఆ న్యాయస్థానంలో ఎవరైతే పిటిషన్కి 50,000 రూపాయలు ఫైన్ వేశారు. తర్వాత తదుపరి సుప్రీంకోర్టుకి వెళ్ళారు వాళ్ళు. అక్కడ కూడా వాళ్ళు వచ్చి చివరిలో పెట్టి వాళ్ళని వచ్చి యుద్ధాలు చేసుకోమంది సుప్రీంకోర్టు కూడా. నా మీద ఎక్కడ ఎఫ్ఐఆర్ లేదే, నా మీద ఎక్కడ కూడా నా పేరు ఎక్కడ కూడా లేదే. పత్రికల్లో రాశారు. కొన్ని పత్రికలు ఆమె పడిన వాళ్ళు దాన్ని రాజకీయంగా నన్ను బదనాం చేసే ఉద్దేశంతో అది చేశారు తప్ప ఎక్కడ నా ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ చూపెట్టమనండి. ఆ విషయానికి వస్తే చంద్రబాబు మీద కూడా ఎఫ్ఐఆర్ మీద పేరు లేదు కదా. ఏముంది నిన్న మండలి గారు అన్నారండి, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి టీవీలో చూస్తున్నప్పుడు నా బాస్ బాబు గారు మీకు వచ్చి నామినేట్ పదిస్తాం అని ఆయన పేరు చెప్పారు కాబట్టి ఎక్కడ నా పేరు చెప్పారు ఎవరైనా ఇప్పుడు ఒకరు ఉన్నదా. తర్వాత ఆయన టెలిఫోన్లో ఆయన భాష ఆయన తాలూకు కంటే మనం అందరం విన్నాం. అప్పుడు అబద్ధం అనుకుందాం. నా కంఠం కాదు, అది మిమిక్రీ అని చెప్తున్నారు కదా. ఆయన చెప్పానండి. ఆయన రాత్రి ఆయన తాలూకా స్పీచ్లో విజయవాడలో ఏం చెప్పాడు ఆయన, నా ఫోన్ ట్యాప్ చేయడానికి ఎవరు అన్నారు తప్ప నా వాయిస్ కాదని అన్నారు ఆయన. నా తాలూకా స్వరం కాదు అని చెప్పి రాత్రి ఎక్కడ ఆయన తాలూకా ఉపన్యాసం ఎక్కడ ఉందా, నా ఫోన్ ట్యాప్ చేయడానికి ఎవరు అంటారు ఆయన. నా ఫోన్ ట్యాప్ అని అంటారు తప్ప నా స్వరం కాదు ఎక్కడ అన్నావు నువ్వు. నీ మొత్తం ఎంటైర్ స్పీచ్ చూడండి అక్కడ రాత్రి స్పీచ్. మరి ఎక్కడిది అంటే నేను మాట్లాడాను కానీ మీరు రికార్డ్ చేయడం తప్పు అంటే నేను చేస్తాను మీరు వచ్చి నువ్వు చూడకూడదు అని నేను ముఖ్యమంత్రిని. హాట్ సీట్ కార్యక్రమంలో ఒక చిన్న విరామం. హాట్ సీట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. బొత్స గారు, ప్రధానంగా మీ ఉన్న గత 30 ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చ లేకుండా వచ్చిన మీరు మీరు ఇప్పుడు చెప్పారు లిక్కర్ కేసు గురించి, రెండోది ప్రధానమైనది ఉంది వోక్స్ వ్యాగన్ గురించి. మరి వోక్స్ వ్యాగన్ విషయంలో మీరేమంటారు? మీరు నిజంగా దాంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ లేదా? వోక్స్ వ్యాగన్లో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే నేనే ఎందుకు సిబిఐ ఎంక్వైరీ కోరుతానండి? సిబిఐ ఎంక్వైరీ ఎవరు అడిగింది కాదు ఇది. నా అంతటి నేను అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని కోరి సిబిఐ ఎంక్వైరీ చేసుకున్నాము. అప్పుడు కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరే మేనేజ్ చేసి ఉండొచ్చు కదా. మేనేజ్ చేసి ఉండొచ్చు, కరెక్టే. మరి ఇప్పుడు కేంద్రంలో వచ్చి ఇప్పుడు మా ప్రభుత్వాలు లేవు కదా, మళ్ళీ వేసుకోమని ఆయన ఈ న్యాయమని మళ్ళీ రీఓపెన్ చేయమని కేసుని ఎవరుద్దన్నాడు? సిబిఐ ఎంక్వైరీ చేసి సిబిఐ వాళ్ళు కోర్టుకు కూడా సబ్మిట్ చేశారు. మంత్రి పాత్ర ఎక్కడ కూడా లేదు అని ఆ డబ్బును కూడా రికవరీ చేశారు. పోయిన డబ్బును కూడా ఎవరైతే నిందితుల దగ్గర నుంచి చేశారు. అది కాకుండా జర్మనీ సంస్థ ఏదో వోక్స్ వ్యాగన్ సంస్థ ఆ జర్మనీ అంబాసిడర్ తీసుకొచ్చి ముఖ్యమంత్రికి ఇదిగో ఈ 11 కోట్ల చెక్కు మీకు ఇస్తున్నాము, మా రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో ఇతర మీ ప్రభుత్వాన్ని చీట్ చేశాడు అని చెప్పి వాళ్ళు తెచ్చి ఇచ్చారు. మాకే పెద్దలే ఎక్కడా కూడా దాని మీ పేరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా మరి మీ పేరు ఎందుకు ప్రముఖంగా వచ్చింది? ఆ రోజు మంత్రిని కాబట్టి కొద్దిగా కొన్ని పత్రికలు వచ్చి నా ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయంటే అది తట్టుకోలేక నేనే కోరాను. ఇప్పుడు చంద్రబాబు కోరమని అవుతున్నారు. ఇప్పుడు ఆయన కాదన్నప్పుడు మరి నాలాగా అడగమనండి. అంటే మీరు ఎట్లా ధైర్యంగా ఆ రోజు అడిగారు, ఇప్పుడు కూడా ఆయన అడగమంటారు? అడగమండి. నా ఇన్వాల్వ్మెంట్లో మనసాక్షి నాకు ఉంది కాబట్టి నేను న్యాయ విచారణ కోరాను. న్యాయ విచారణ దీనే ద్వారా నేనే అందులో ఇన్వాల్వ్మెంట్ ఉండి నేనేం తప్పు చేస్తే నేను ఎందుకు కోరుతానండి? అదేమి పోనీ స్టేట్ తాలూకా ఏజెన్సీ కాదు కదా, పోలీస్ ఏజెన్సీ స్టేట్ వ్యవస్థ అయితే ఏదో మ్యానిపులేట్ చేసి మేనేజ్ చేసి పోలీస్ వ్యవస్థ రాష్ట్రం తాలూకా సిబిసిఐడి కాబట్టి ఏదో ముఖ్యమంత్రి గారు చెప్తున్నారని ఆపాదించడానికి అది కూడా వింటారని నేను నమ్మను, కానీ ఆపాదించడానికి అవకాశం ఉంది. ఇది కాదు కేంద్రం దర్యాప్తు సంస్థ. అంటే మీరు ఎలాగైతే ఆ రోజు స్పందించారో ఇప్పుడు కూడా చంద్రబాబు వేసుకోమని చెప్తారండి. తప్పేముంది?
నన్ను మీరు అడుగుతున్నారు కదా మీరు, ఎందుకంటే చరిత్రలో ఉండిపోతాను కదా, ఆయన్ని చరిత్ర ఉండిపోమనంటే ఎవరుతున్నారు? అదే కదా కోరుతాను, నేను కూడా అదే కోరుతాను కదా. ఈ అంశాలు ఏవైతున్నాయి ఇవన్నీ చట్టపరంగా నువ్వు తేల్చుకో. నీకున్న రాజ్యాంగపరంగా ఉన్న హక్కులు, రాజ్యాంగపరంగా నీకున్న హక్కుల్ని, ముఖ్యమంత్రి పదవికి ఉన్న హక్కుల్ని, రాజ్యాంగపరంగా నీకు వచ్చిన వాటిని రాజ్యాంగపరంగా మాట్లాడు. కేంద్ర ప్రభుత్వం రిప్రజెంట్ చేయి, గవర్నర్ చెప్పుకో, గవర్నర్ తప్పు చేసి గవర్నర్ మీద మాట్లాడు. అంతేగాని విధుల్లో పెట్టి వ్యవస్థకు పరుగు తీయొద్దని చెప్తున్నాను. వ్యవస్థను తప్పుదారి పట్టించడానికి, ప్రజలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేయొద్దు. వైమిషాలను చేతన ప్రయత్నం చేయొద్దు. ప్రాంతీయ తదంతా దీన్ని చేయొద్దని చెప్తున్నాను. ప్రధానంగా బొత్స గారు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చాలా ఉన్నతమైన పదవులు అనుభవించారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి కూడా రావాలనుకున్నారు, దగ్గర దాకా వచ్చి మిస్ అయింది అది. ఇప్పుడు మీరు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఇక్కడ డెవలప్మెంట్ చేయట్లేదు కాబట్టి నేను ఈ పార్టీలోకి వచ్చానంటున్నారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మరి మీరు అంత ఉన్నతమైన పదవులు అనిపించడం, మరి మీరు ఎందుకు డెవలప్ చేయలేదని అర్థం దానికి? ఇప్పుడున్న పరిస్థితులు అధికారం వాళ్ళ చేతుల్లో, మా చేతులు లేదు కదా. మా చేతిలో ఉన్నప్పుడు ఎలా సమస్య వచ్చినప్పుడు అప్పుడు ప్రజెంట్ అప్పుడున్న ముఖ్యమంత్రి దృష్టి తీసుకునేవాడిని, పోరాటం చేసేవాడిని, ఇది తప్పనేవాడిని, మనం చేస్తున్న పాలసీకి ఇది యాడ్ చేయాలని చెప్పేవాడిని, దీన్ని మార్చాలని చెప్పేవాడిని. నా అలవాటు అది, నేను చెప్పేవాడిని, చేసి దాని మీద పోరాటం పడేవాడిని. ఆ రోజు అప్పుడున్న ముఖ్యమంత్రి ఒకరిద్దరు నా మీద కోపం తెచ్చుకునే నా ప్రజలు ముఖ్యం, నా ప్రాంతం ముఖ్యం, దాని గురించి పోరాటం చేసేవాడిని నేను. అలాగే ఉన్నాను. మీరు అన్నారు కదా ముందు ఉన్నట్టు చెప్తారని, దానివల్ల నష్టం వచ్చాయి నాకు, దానివల్ల మంచి కూడా జరిగింది నాకు. అందుకు నేను ఎప్పుడు దాని గురించి భయం పడలేదు. ఇవాళ కూడా అంతే. కిరణ్ కుమార్ రెడ్డితో మీకు ఎందుకంటే వైరం అంత బాగా? నాకే వైరం లేదు, నాకు వ్యక్తిగతమైన వైరం లేదు నాకు ఎప్పుడు కూడా. వ్యక్తిగతంగా మాకేమి ఒక ప్రాంతం వాళ్ళం కాదు, ఒక కుటుంబం వాళ్ళం కాదు, ఒక ఇది కాదు. అంటే మీరు తీసుకున్న నిర్ణయాలను ఆయన కాదని చెప్పడం లేదా అది ఆయనకి నేను మేలు అనిపించేది ఆయన తీసుకున్నాడు, అది కాదు అనిపించేది నాకు. నేను కొండ పదవి కొట్టినట్టు దీనివల్ల ప్రజలకు నష్టం వస్తుందని చెప్పేవాడిని. అల్టిమేట్గా నష్టపోయింది, పార్టీకి ఎంత నష్టపోయింది. ఇది సిద్ధాంతపరమైన డిస్కషన్ తప్ప వ్యక్తిగతమైన తగ్గిస్తే నాకు పేరు వస్తుంది, పెంచితే ఆయనకి నష్టం వస్తుంది ఇక్కడ నష్టం కాదు కదా. అది గతంలో మీరు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి శిష్యుడిగా పేరు పొందారు. నా పార్లమెంట్ ఎక్కడ కూడా ఆయన ఇప్పించారు. మరి ఎందుకని తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఎట్లా వచ్చారు? ఫస్ట్ ఆయన తర్వాత ఆయన రిజ్యూమ్ అయిపోయింది, రాజశేఖర రెడ్డి గారిది వచ్చింది. 96లో మొట్టమొదటిసారిగా నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికలు నిలబడినప్పుడు, పార్లమెంట్ కంటెస్ట్ చేసినప్పుడు నాకు పిఎన్ఎస్ఆర్ ప్రధానమంత్రిగా ఉన్న తర్వాత జనార్దన్ రెడ్డి గారే నాకు ఆ రోజు రికమెండ్ చేసి నాకు టికెట్ ఇప్పింది. అందులో రాజీ లేదు. ఎన్నో సందర్భాలు నేను చెప్పాను, ఇప్పుడే కాదు, ఇవాళ చెప్పడం కాదు. తర్వాత 98లో రాజశేఖర రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత నన్ను జనరల్ సెక్రటరీగా మొదటిసారి తీసుకున్నారు పీసీసీలో. ఆ రోజు 8 మందిగా ఉండేవాళ్ళం. 8 మందిలో ఇది 8 కాదు 10 మంది ఉండేవాళ్ళు. 10 రాజశేఖర రెడ్డి గారు 11, ఇది వైస్ ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీ కలిపి. అందులో నన్ను ఒకటిగా తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయనతో నాకు సంబంధం సన్నిహితం, అంతకుముందు పరిచయాలు ఉండేవి. అప్పుడుతో చాలా బాగా ఎక్కువగా పెరిగాయి. 98 నుంచి 99లో నేను మళ్ళీ పార్లమెంట్ కంటెస్ట్ చేసి ఎంపీగా గెలిచాను. మరి రాజశేఖర రెడ్డి గారితో మీకు బలమైన సన్నిహిత సంబంధాలు ఉన్నప్పుడు ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకుకి సపోర్ట్ రాకుండా మీరు ఎందుకని కాంగ్రెస్ పార్టీలో ఉండిపోయారు? కారణం ఏంటి? అంటే అప్పుడున్న పరిస్థితుల్లో పాలసీస్లో అయిపోయినట్టునే రావాలనేది ఆయన తత్వం. నాది ఈ ప్రజాస్వామ్యంలో వచ్చి జరుగుతుంటే కార్యక్రమాలు జరుగుతుంది, దాని పాటు వెళ్ళాలని దాంతో ఆయన ఎప్పుడు కూడా నన్ను కూడా నా పార్టీలో రమ్మని చెప్పి ఎప్పుడు కూడా నన్ను కూడా ఎప్పుడు ఆయన కోరలేదు, నేను ఆలోచన చేయలేదు. ఆ రోజు నేను ఎప్పుడు ఆయన ఎప్పుడు నన్ను ఎప్పుడు నేను ఎవరు కోరలేదు, నేను ఆలోచన చేయలేదు. అప్పుడు జగన్ని సీఎం చేయాలని చాలామంది సంతకాలు పెట్టారు కదా, దాంట్లో మీరు కూడా ఉన్నారా? నేనున్నాను, నా భార్య ఉంది, మా ఎదురు ఉన్నాం. మరి కారణం ఏంటంటే అప్పుడు సంతకాలు పెట్టి ఎందుకు రాలేదంటారు మీరు? అప్పుడు ఒప్పుకోలేదు. మరి హైకమాండ్ ఏ పాలసీ వాళ్ళు ఒప్పుకోలేదు, వెనకాల మరి ఎవరు వర్క్ చేస్తారో నాకు తెలియదు కానీ ఉన్నాం. బట్ ఆ రోజు ఒప్పుకోలేదు. ఆ రోజు సీనియర్ ఉన్నారు, రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నారని పార్టీ నిర్ణయించింది. మా పార్టీ నిర్ణయం ప్రకారం పార్టీ మాట మీద మేము అందరం వెళ్ళిపోయాము. వాస్తవంగా జగన్ ఒక యంగ్ డైనమిక్ లీడర్గా ముందుకు వచ్చాడు. రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా మంచి వేవ్ కూడా ఉంది. ఎందుకంటారు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆయన అప్పుడు ఎందుకు లెక్క చేయలేదు అనేది దూరం పెట్టింది? ప్రధాన కారణం ఏమైంది? అప్పుడున్న అంశాలు చాలా ఉన్నాయి. ఒకటి ఉంటుంటాయి. మరి వ్యక్తిగతంగా వెనక నుంచి ఎవరు దాన్ని చేశారో, కాన్స్పిరెన్సీ చేశారో నాకైతే నేను అంతగా అప్పుడు ఇలాంటి దీంట్లో నేను ఎప్పుడు దూరలేదు, ఆలోచన చేయలేదు. నేను పీసీసీ అధ్యక్షుడిగా మీరు పీసీసీ లేదు, తర్వాతైనా సరే తర్వాత ఉన్నప్పుడు నేను కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చాను నేను. ప్రధానంగా మీరు ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ ఎందుకు మీరేం చేయాలని కూడా చెప్తాను.
ఎప్పుడు ఢిల్లీలోకి వెళ్ళి ఈ పైరువేలు చేసి ఈ పదవుల కోసం చూసి ఇలాంటి ఆలోచనలతో ఎప్పుడు కూడా నేను ఎప్పుడు చేయలేదు. నాకు ఎప్పుడు మొదటి నుంచి అలవాట్లేదు ఈ పైరువీ సిస్టమ్ అంటే ఐ డోంట్ లైక్. ఎప్పుడైనా సరే మన పనితనం మనం తీసుకెళ్ళిపోతుంటే వాళ్ళు గుర్తిస్తే 10 మందిలో మనం ఒకడు ఉంటే ఆటోమేటిక్గా ఆలోచన చేసి మనకి రికగ్నైజ్ చేస్తారనేది నా తత్వం. అదే అయితే ప్రధానంగా ఇప్పుడు మీరు వైఎస్ జగన్ పార్టీలో రావటం వలన కాపు నాయకులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఎలా స్పందిస్తున్నారంటారు? అందరూ మీకు అనుకూలంగా ఉంటారు వీళ్ళందరూ? అనుకూలంగా వాళ్ళందరూ నాకు అనుకూలంగా ఉండాలని నేను కోరను కూడా. ఎందుకంటే నా తత్వం ఏంటంటే ఎక్కడైతే సమస్య ఉంటుందో ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో దాన్ని బట్టి నేను స్పందిస్తాను. దాంతో ఆ సమస్య అయిపోద్ది. నేను ఇవాళ స్పందించాను కదా, నేను సమస్య పెట్టి ఉన్నాను కదా, రేపు వాళ్ళందరూ నాతో ఉండాలని కూడా నేను కోరుకోను. అది కోరుకోవడం కూడా అవివేకం. అది మనము బాధ్యత గల పౌరుడిగా, బాధ్యత గల ఒక రాజకీయ పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా ఇష్యూ చేసేటప్పటికి ఇష్యూ బేస్డ్గా మనం దాని మీద పోరాటం చేయాలని బాధ్యత చేయాలి. రిజల్ట్ గురించి దాని తర్వాత వచ్చే ఫలాల గురించి మాత్రం ఆలోచన చేయకూడదు. సమస్య సక్రమంగా సఫలమైతే దానివల్ల ప్రయోజనం ప్రజలకు వస్తుంది. అంతేకాదు రాజకీయ ఎత్తు గురించి ఆలోచన చేయకూడదు అప్పుడు కూడా. నేను అలా చేయను కూడా ఎప్పుడు కూడా. ఇష్యూ బేస్డ్ మీద వెళ్ళిపోతుంటాము. ఆ తర్వాత వాళ్ళు మనల్ని ఆదరిస్తారా అభిమానిస్తారా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అది వాళ్ళకి ఎవరు నాయకుడు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు అప్పుడు. ఇది కానీ నా డ్యూటీస్ నేను ప్రాపర్గా డిసైడ్ చేస్తాను. ప్రధానంగా ప్రస్తుతం నవ్య ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి? రాజధాని ఎక్కడ పెట్టారనేది ఇక్కడ క్వశ్చన్ కాదు, ఇక్కడ ప్రశ్న అనేది కాదు. ఎక్కడ పెట్టారనేది అందరూ ఆలోచించుకొని ఒక మధ్యస్థు అందరికి అందుబాటులో పెట్టడం అనేది కరెక్ట్. దాన్ని ఎవరు మేము విభేదించట్లేదు. కానీ ఏ కార్యక్రమం చేసినా ఒక సైంటిఫిక్ లైన్ విధానం ఉండాలి. ఒక సైంటిఫిక్ లైన్లోనూ ఒక విధానపరమైన తీసుకొని సాంకేతికపరమైన ఆలోచనలతో చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది, శివరామకృష్ణ కమిటీ అన్ని ప్రాంతాలని చేసి ఇంతకుముందు ఎందుకు వచ్చింది ఈ రాష్ట్ర విభజన సమస్యను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రాంతీయ అసమానతలు కాకుండా అన్ని ప్రాంతాల్లో కూడా బాగోవాల ఉద్దేశంతో ప్రతి ప్రాంతానికి కూడా ఏదైతే చట్టంలో పెట్టిన అంశాలు ఉన్నాయో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి పొందుపరుస్తూ కేంద్ర ప్రభుత్వం వెసులుబాటుని వాళ్ళు ఏదైతే ల్యాండ్ ఏదైతే భూమి ఏదైతే ఉందో రిజర్వ్ ఫారెస్ట్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ ఫారెస్ట్ వచ్చి చేస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బు ఇస్తారని చెప్పిందో అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక రికమెండేషన్ చేశారు. అవన్నీ తొంగలో తొక్కిస్తారు. ఏదో నా స్వార్థం కోసం, దీనికోసం, ప్రాపం కోసం, ఒక ఆరాధన కోసం, రాజకీయ వ్యాపారం కోసం ఇవాళ దాన్ని కేంద్రంగా నిర్ణయించారు. సరే నిర్ణయించావు, బాగానే ఉంది. రాజకీయ వ్యాపారం ఎందుకనంటే ఎందుకు నిర్ణయించావు? ఇవాళ సింగపూర్ సంస్థను తీసుకొస్తున్నావు. సింగపూర్ సంస్థ ఎవరండి? నీ భాగస్వాములు కాదు, నీ పాత నీ భాగస్వాములు కాదు వాళ్ళు, నీ వ్యాపార భాగస్వాములు కాదు. ఇంతకుముందు చెప్తున్న వాళ్ళు భాగస్వాములు కానప్పుడు వచ్చి సింగపూర్ సంస్థ వచ్చి వాళ్ళంట 5,000 కోట్ల రూపాయలని డిపిఆర్లు అవన్నీ తయారు చేయడానికి ఫ్రీగా వాళ్ళు వచ్చి మన ఆంధ్ర రాష్ట్రంకి ఇస్తున్నారండి. ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడానికి ఏమైనా ఆంధ్ర రాష్ట్రం సింగపూర్ రాష్ట్రానికి ఏమైనా ఏదంటే మనం పూర్వం రాజ్యాలు ఉన్నప్పుడు మన సామంత అది చక్రవర్తులను మన సామంతులం అండి. లేదు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ దేశానికి వచ్చి ఈయన అల్లుడు అండి. ఎందుకు చేస్తారు? అదేమి చారిటబుల్ ట్రస్టా అండి? చెప్పండి. పోనీ మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్టా? ప్రపంచ దేశాల్లో పోనీ పేదవాళ్ళకి తీసుకొచ్చి డబ్బు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడానికి ఏదో లాభార్జన ఆశించగా చేస్తారు. ఎంత ట్రాన్స్పరెంట్గా ఉండాలి దాన్ని చేయాలి. ఈ రాబోయే 50 సంవత్సరాలు ఈ రాష్ట్ర రాజధాని ఉన్నామంటే రాష్ట్ర రాజధాని తీసుకుని తాకట్టు పెట్టేస్తావా దానికి? సింగపూర్ రాష్ట్ర దేశానికి, సింగపూర్ సంస్థకి, దేశానికి తాకట్టు పెడుతుంది. మీరు ఇక్కడ ఒక పొరపాటు ప్రతి వాడికి ఏమని చూపెడతారంటే ఇక్కడ సింగపూర్ ప్రభుత్వం చేస్తుంది అనుకుంటున్నారు. పొరపాటు. సింగపూర్లో ఉన్న ఒక ప్రైవేటు సంస్థ, ఒక మంత్రి, అందులో పనిచేస్తున్న మంత్రికి ఉన్న సంస్థ ఈ కార్యక్రమం చేస్తుంది. గవర్నమెంట్ కాదు ఇది. ఎవరు చెప్పారు గవర్నమెంట్ని? అది మబ్బు పెడుతున్నారు. ఇది అంటే ప్రజలు అనుకుంటుంది ఏంటంటే సింగపూర్ మంత్రి వస్తున్నాడు కాబట్టి గవర్నమెంట్ చేస్తున్నారు. ఇక్కడికి మనకి తేడా ఉంది. మన మంత్రులము మనం ప్రత్యక్ష వ్యాపారంలో ఉండడం, భాగస్వాములు ఉండడం. అక్కడ భాగస్వాములు అవుతారు, ప్రత్యక్షంగా ఉంటారు. గవర్నమెంట్కి వచ్చి 5%, 10% స్టేక్ పెట్టి 90% వచ్చి ఈ ప్రైవేట్ సంస్థలు వచ్చి ఉంటాయి. అందులో అలాగే ఈశ్వర్ అనే మంత్రి ఒక సంస్థ ఒక ఫామ్ స్టార్ట్ చేసి సింగపూర్ సంస్థ వచ్చి అందులో 5%, 10% నేమ్ స్టేక్ హోల్డర్ ఉండి తగిన పర్సెంట్ ఆల్రెడీ ఈ చంద్రబాబు నాయుడు. అంటే ఇప్పుడు మీ అభిప్రాయం ప్రకారం చంద్రబాబు నాయుడు వాటా ఉందంటారు? కాదు, ఎవరన్నారు? నా అభిప్రాయం ఏంటి? రేపు రాబోయే రోజుల్లో పబ్లిక్ అవుతుంది.
మరి ఇన్ని విషయాలు తెలిసినప్పుడు మీ పార్టీ దీని మీద ఎలాంటి స్టాండ్ తీసుకున్నాం కదా. అందుకే తప్పుని రాజకీయ వ్యాపారం చేస్తున్నాడు ఈయన, ప్రజల్ని మోసం చేస్తున్నాడు, దగా చేస్తున్నాడు 100 సార్లు చెప్తున్నాం కదండి. రేపు రుజువులతో సాక్ష్యాలతో కూడా త్వరలో పెడతావా నేను, వస్తున్నాయి ఉదంతులతో వస్తాయి, నేను గాబరైపోతాడుగా. బొత్స గారు, ప్రస్తుతం నవ్యాంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా రాజధాని నిర్మించబోతున్నారు. దానికి ఉదాహరణగా ఆయన చెప్తుంది ఏంటంటే హైటెక్ సిటీ గురించి. హైటెక్ సిటీ కట్టిన తర్వాత అప్పుడు ₹1,00,000 ఉన్న భూములు ఈరోజు 30 కోట్లు అయినాయని నిన్న మీటింగ్లో చెప్పారు. మరి ఇప్పుడు ఆయన అక్కడ ఒక సింగపూర్ లాగా, ఒక జపాన్ లాగా, ఒక చైనా లాగా దాన్ని తయారు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దానివల్ల ఆ ప్రాంతం అంతా కృష్ణా గుంటూరు జిల్లాలో భూములు పెరుగుతాయని డైరెక్ట్గా చెప్పారు. ఆ భూములు దొరకడం, పేదల భూముల ధరలు పెరగడం ఇష్టం లేకే మీ పార్టీ గొడవ చేస్తుందని చెప్తున్నారు. దీనికి మీరేమంటారు? ఆయనంతా సెల్ఫ్ ప్రమోషన్ చేసుకునే వ్యక్తి ఎవరైనా ఈ దేశంలో ఉన్నాయంటే ఇతనే కాదండి. హైటెక్ సిటీ కట్టినంతట్లోనూ హైదరాబాద్ అభివృద్ధి చెందించింది. హైటెక్ సిటీ కట్టకముందు హైదరాబాద్ అసలు పట్టడం లేదు. ఈయనే బిహెచ్ఎల్ తీసుకొచ్చాడు, ఈయనే బిహెచ్పి పెట్టాడు, ఈయనే డిఆర్డీ పెట్టాడు హైదరాబాద్లోను, ఈయనే రింగ్ రోడ్ వచ్చి స్థాపించాడు. ఇవన్నీ చేసింది ఈయనండి. అందరూ పరిపాలనలో భాగంగా ఆ కాలానికి అనుగుణంగా వస్తుంటే కార్యక్రమాలు ఒక్కొక్కటి చేస్తుంటారు. ఆయన అంటే హైటెక్ సిటీ కడితే రాజశేఖర్ వచ్చి రింగ్ రోడ్ కట్టించారు. అంతకుముందు ప్రభుత్వాలు వచ్చి ఇండస్ట్రీలుగా ఈ ప్రాంతాలందరినీ డెవలప్ చేసింది. అంతకుముందు ప్రభుత్వాలు వచ్చి ఇక్కడ వచ్చి కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని, ఐఐటీని, ఐఐఎంఎల్ని, సెంట్రల్ యూనివర్సిటీని తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టింది. అవన్నీ చేశారు. అంతేగాని ఈయన పెట్టిన ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. ఊరికి రోజు డప్పు కొట్టుకుంటుంటే దాని వచ్చి ఇనిసి తందాంతానుకుని చెప్పడానికి అది కాకుండా మీరు ఏదన్నారు ఇందాక సింగపూర్ లాగా, చైనా, జపాన్ అంటారు. అన్ని దేశాలు కరెక్టే తిరిగి వచ్చాడు. ఒక విషయం చెప్పండి నాకు. చైనా వెళ్ళాడు. చైనాలో ఎవరిని కలిసాడు సార్ ఈయన? ఎవరితో వెళ్ళాడు, ఎవరిని కలిశాడు? ఎవరితో వెళ్ళాడంటే ఈయనకు ఒక పార్లమెంట్ సభ్యుడు వచ్చి ఓ సుజుకి కంపెనీ తాలూకు డీలర్ ఇక్కడ, ఆథరైజ్డ్ అతను ప్రమోటర్ ఇక్కడ, అతను తీసుకెళ్ళి ఆల్ సీవన్ కలిశాడు. వచ్చి ఇసూజీ కంపెనీ ఒక అతను, వచ్చి ఇంకో కార్ల కంపెనీ ఏదైనా ఉంటుంది, ఆ కార్ల కంపెనీకి ఒక అతను. ఇలాగా ఎవరైతే ఇక్కడ ఉన్న ఎంతో వ్యాపార సంబంధాలు హైదరాబాద్లో తెలుగుదేశం పని ఉన్నారో వాళ్ళు వ్యాపార పెంపొందించుకోవడానికి వాళ్ళు సీఈఓలు వెళ్ళి కలిశారు తప్ప అక్కడికి వెళ్ళి ఏం చేశారు సార్? అలాగే నేనేనా సరే అక్కడ చూడండి, అది మలేషియా ప్రధానమంత్రిది. నేను మలేషియా వెళ్ళాను, ప్రధానమంత్రి గారిని కలుస్తున్నానని చెప్పాను. వెళ్ళి ప్రధానమంత్రి కలిశాను. నేను కట్సీకి నేను వెళ్తే నన్ను కలిశారు ఆయన. నేను నాకు అవకాశం ఇచ్చారు, కలిశారు, ఆయనతో కూర్చొని కాఫీ తాగుతాను. అంతేగాని ఈ దేశ సమస్య, దేశ రాజకీయాలు నేను ఒక మంత్రినే అది కాదు. ఎవరైనా అడుగుతారు, అపాయింట్మెంట్ ఇస్తారు. అలా నువ్వు వెళ్ళి ప్రధానమంత్రి వచ్చి కలిసి వస్తే నువ్వు డిస్కస్ డిప్లొమాటిక్ రిలేషన్ మెయింటైన్ చేయడానికి నేను భారత ప్రభుత్వం నేనేమైనా అండర్స్టిస్తుందా? ఎలా మాట్లాడతావు? సీఓలు కలిస్తే చైర్మన్లు మాట్లాడారు, నీతో సీఓలు మాట్లాడదు. ఆ సీఓలు కూడా ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఆంధ్రప్రదేశ్లో వ్యాపారాలు జరుపుకుంటున్నారో వాళ్ళతో కలిశాను నువ్వు. ఒకసారి చైనాలో కానీ జపాన్లో కానీ రాష్ట్ర పరువు తీసేశారు ఆయన. ఒక ముఖ్యమంత్రికి వెళ్ళి వాళ్ళ వ్యాపారం కోసం వెళ్ళి వచ్చి చెప్పడం అనేది రాష్ట్ర పరువు పోయింది. ఏది ఒక రూపాయి ఇన్వెస్ట్మెంట్ వచ్చింది చెప్పనండి? ఏ కంపెనీకి జపాన్ కానీ రష్యా, చైనా కానీ వెళ్ళారు, అవి ఏ ఇన్వెస్ట్మెంట్ తెచ్చా చెప్పనండి? వెంటనే రాదు కదండి. ఇప్పుడు ఎప్పుడు వస్తుంది చెప్పనండి? ఇప్పుడు ఆయన ఒకటే మీరేమో ఇక్కడ మీరు ఒకళ్ళో ఇద్దరు వెళ్ళి ఉంటారు. ఇప్పుడు ఆయన ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తారు, అధికారులను కూడా తీసుకెళ్ళారు. బృందం ఎవరు? కలిసి వాళ్ళు ఎవరు? ఈ రాష్ట్రంలో ఎవరైతే ఆ కంపెనీల తాలూకు ఆథరైజ్డ్ పర్సన్ ఉన్నారో, ఏది వ్యాపారాలు చేస్తున్నారో, ఆ పార్టీలో చేస్తున్నారో వాళ్ళతో కలిసి వెళ్ళావు నువ్వు. అక్కడ సీపోర్ట్ తీసుకెళ్ళావు, కాకినాడ సీపోర్ట్ అయింది. ఆయనకున్న ఒక ఆథరైజ్డ్ ఒక ఇండస్ట్రీతో వచ్చి ఆయన వచ్చి ఇక్కడ డీలర్ అయితే ఆయన తీసుకెళ్ళి ఆయన ఆ సీఓని కలిసావు. ఎవరు కలిశారు? లిస్ట్ ఇవ్వమంటే ఇస్తాను రేపు. ఇప్పుడు నా దగ్గర కరెక్ట్గా లేదు కానీ ఈయన ఎవరెవరితో వెళ్ళారు టీము, వాళ్ళు ఏ కంపెనీలకి ఇక్కడ రిప్రజెంటేటివ్లు వ్యాపారాలు లావాదేవీలు చేస్తున్నారు వాళ్ళతో. ఆయన నవ్యాంధ్ర రాజధాని కోసం చెప్పమనండి. నవ్యాంధ్ర రాజధానికి ఈ కార్యక్రమం ఏ స్పెసిఫిక్గా ఆథరైజ్ చెప్పని ఛాలెంజ్ చేస్తారు. జపాన్ కానీ సింగపూర్లో కానీ ఏమి చేశారు? ఇది వ్యాపారాలు చేసుకొని ఇది ఎక్కడ ఇది ఉంది. ఇంకొకరు వచ్చి ఎవరో 1000 మెగావాట్లు సోలార్ ప్రాజెక్ట్కి వచ్చి ఒక ఎంఓయూ సైన్ చేసి ఎవరిది? అయ్యన్న పాత్ర గారి కుమారుడితో బినామీ. ఎవరికి బినామీ? నీ కుమారుడు ఎవరు? లోకేష్కి బినామీ ఆ కంపెనీకి చేస్తావు. ఏమవుతుంది? ఇది ఆచరణ సాధ్యమా?
చెప్పండి ఇది ఒకవైపు ఇవన్నీ చెప్పారు కదా. ఇప్పుడు కాదు పోనీ ఎంత వేగంగా అన్నారు కాదు, ఈ రోజు డేట్ జాతకు ఉంచుకోండి, వెళ్ళిన రోజులు అయిపోయింది అనుకుందాం, ఇంకో సంవత్సర కాలం తీసుకుంటే ఛాలెంజ్ చేస్తాం వస్తాయట. నేను దేనికైనా సరే నేను రాజకీయంగా చెప్తున్నాను. అంటే ఇప్పుడు బాబు గారు వెళ్ళిన టూర్ ఏమంతా కూడా నిరుపయోగం అంటారు మీరు? 1% కూడా ఉపయోగం లేదు. నువ్వు ఉపయోగం కోసం వెళ్తే, నిర్ణయాత్మకంగా వెళ్తే, బ్రాడ్ మైండ్తో వెళ్తే అవి సక్సీడ్ అవుతాయి. వ్యాపారం కోసం చేసుకుని వ్యాపారం అవతల ఆలోచన చేస్తాడు, ఇక్కడ లాభం ఉందా నష్టం ఉందా అని చూసుకొని వస్తాడు. లేదంటే ఆ కంపెనీ ఆ డేలో అతని తాలూ ప్రమోట్స్ కోసం వెళ్తే మా కంపెనీ వాళ్ళకి ముఖ్యమంత్రి పరిచయం ఉంది, ఏమైనా బ్యాక్ డ్రాప్లు ఏమైనా మనం చేసుకోవచ్చు ఆలోచన చేస్తూ నీ కార్యక్రమాన్ని నీకు కాఫీ ఇస్తారు, టీ ఇస్తారు, కూర్చోబెడతారు, ప్రెజెంటేషన్ ఇస్తారు, పంపించేస్తారు. ఏమవుతుంది మనకు తెలియదు. ఆ వ్యాపారాలు ఏం చేసుకునే వాళ్ళకి అందరికీ తెలిసిన విషయాలు ఇవి. అంటే దీన్ని బట్టి గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాగ చేశారు. ఇలా ఎప్పుడు చేయలేదు కాంగ్రెస్ పార్టీ. నో నథింగ్. ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు మేము ఎప్పుడు చేయలే. అయినప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి, అయినప్పుడు కూడా మేము చేసాం 10 సంవత్సరాల్లో. క్యారీ వేసుకోమండి. ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు చేయలేదే. అధికారాన్ని ఎప్పుడు తీసుకెళ్ళి దీనికోసం మేము ఎప్పుడు తాకట్టు పెట్టలేదే. రాజకీయ వ్యాపారం ఎప్పుడు మేము చేయలేదే. చెప్పనండి ఎప్పుడు ఏం చేసామటో. అఫీషియల్గా వెళ్ళడానికి ప్రభుత్వంతో చార్టర్డ్ ఫ్లైట్లు వేసుకొని ఇది ఎక్కడండి. ఓ పక్క డబ్బులు ఇవ్వంటారు, ఓ పక్క ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయంటారు, చార్టర్డ్ ఫ్లైట్లు తిరుగుతారు. మీరు ఇట్లా అంటున్నారు. ఓ పక్కన నిన్న చూసాం మన మీటింగ్లో భూమి పూజ కార్యక్రమం. భూమి పూజ ఒక చిన్న పిల్ల తను దాచుకున్న డబ్బులు కూడా తీసుకొచ్చి ఫండ్స్ ఇస్తుంది. అమాయకులదే ఇట్లా అంటున్నారు. అమాయకత్వంతో వాళ్ళ అమాయకత్వంతో ఆయన దాచుకుని వచ్చి భూమి పూజ తెచ్చిస్తాడు. ఈయన వచ్చి కోట్ల లక్షల రూపాయలు వచ్చి ఖర్చు పెడతాడు. ఆయన తాలూకా హైదరాబాద్లో ఛాంబర్ కోసం, ఆయన కూర్చొని కోసం, ఆయన గెస్ట్ హౌస్ కోసం కోట్ల ఖర్చు పెడతాడు. అక్కడ రాజధాని భూమి పూజ చేస్తాడు. ఇతను ఇల్లు వచ్చి కోలుకొట్టి మళ్ళీ కొత్త ఇల్లు వచ్చి కొన్ని కోట్ల దగ్గర కడతాడు. ఇక్కడ హైదరాబాద్లో కడతాడు కొత్త ఇల్లు కడతాడు. భూమి పూజ అంటే ఏంటంటే ప్రభుత్వ తాలూకా భూమి పూజ చేశారు. అసలు మీరు ఎందుకు వెళ్ళలేదండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా ఎందుకు అక్కడ హాజరు? మీకు బాధ్యత లేదా? ఆయన ఎవరికైనా అది భూమి పూజ ప్రభుత్వ పరంగా జరిగిన కార్యక్రమం. ప్రభుత్వం అందరికి ఇన్విటేషన్ పంపించి అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి, అన్ని పార్టీలు ఇన్వాల్వ్ చేసి, అందరూ రావాలని కోరి ప్రాపర్గా చేసి ఎవరు వెళ్తారు. అది ఎవరిది? అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో చేసుకుంటే అంటే మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేయలేదు? నాకు తెలియదు. ఎక్కడ మామూలుగా ఏ పార్టీ నుంచి చేయాలి? అదే ఏ రాజకీయ పార్టీగా అది పంపారు ఇన్విటేషన్ అనమనండి. అది ధర్మం కాదండి. రాష్ట్ర రాజధానిని రాష్ట్రానికి సంబంధించిన అంశాన్ని అది అందరితో ఇన్వాల్వ్ చేయవలసిన అవసరం లేదండి. ఇదే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సొంత ఇల్లు కట్టుకుంటున్నావా నువ్వు? ఏది మీ బంజారాహిల్స్లో జూబ్లీ హిల్స్లో నుంచి మీ ఇల్లుని పడగొట్టి కట్టుకోవడానికి నీ చుట్టాలని పక్కాలని నీ కుటుంబ సభ్యులు పిలుచుకొని చేయడానికి ఇదేమైనా సొంత ఇల్లా అండి? ఏంటిది? ఎవ్వడు హర్షించడు దీన్ని, ఎవ్వడు హర్షించడు. చాలా తప్పు. ప్రధానంగా బొత్స గారు, మీ యొక్క వ్యక్తిగత విషయాలకు వస్తే మీరు అసలు ఎందుకని ఒక పిఎని కూడా మెయింటైన్ ఎవరు ఫోన్ చేసినా మీరే ఫోన్ లిఫ్ట్ చేస్తారంట. కారణం ఏంటంటారు? ఫస్ట్ నుంచి నా చిన్నప్పటి నుంచి కూడా రాజకీయాల్లో కూడా నేను మంత్రిగా ఉన్నప్పుడు అయితే మీకు మంత్రిగా పిఆర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎక్కడ ఏ సమస్య వచ్చినా మీరు ఫోన్ చేసుకుని ఫోన్ నెంబర్ ఇచ్చేవాడిని. రాత్రి 2-3 గంటలకి సమస్యలు వస్తే నాకు ఫోన్ చేసి చెప్పేవారు, ఇబ్బందులు చెప్పేవారు. వెంటనే ఒక నిజంగా అది చాలా ఎమర్జెన్సీ అయితే వెంటనే రెస్పాండ్ అయ్యి ఎస్పీకో కలెక్టర్కో మాట్లాడి అక్కడ ఇబ్బంది జరుగుతుందని చెప్పాను. ఒకరోజు మీరు చెప్తే నమ్మరు, నిజంగా నాకు చాలా ఇది ఎంత సిరిసిల్ల ఒక కుటుంబం, చేనేత కుటుంబం, ఒక అమ్మాయి ఫోన్ చేసింది ఉదయాన్నే 9 గంటలకి. ఫోన్ చేసి ఫోన్లో ఏడుస్తుంది. ఎందుకు తల్లి ఏడుస్తుంది? ఏమైందమ్మా? సార్ మా అమ్మ, మా నాన్న, మా తండ్రి, నా అక్క, నా ఇంకొక చెల్లి, 4 ఆత్మహత్య చేసుకుంటున్నారు సార్. ఆత్మహత్య చేసుకుంటానంటున్నారు సార్. ఇవాళ సాయంత్రం చచ్చిపోదామని చెప్తున్నారు సార్. మా నాన్న నన్ను కూడా కలిపి. ఎలాగైనా దీన్ని ఆపండి సార్. ఆత్మహత్య చేసుకోవడమ్మా ఎందుకమ్మా, ఏంటి అంతమంది కాస్ట్ వచ్చిందని అడిగారు. అడిగితే లేదు సార్ చచ్చిపోతాను అంటున్నారు సార్. ఎందుకంటే మా నాన్న వచ్చి దుబాయ్లో పనిచేసి వచ్చారు సార్. తినడానికి లేదు సార్, ఉద్యోగం లేదు సార్. మరి నువ్వు నా నెంబర్ అంటే మీరు ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా సార్, మీరు ఏదైనా సాయం చేస్తారని అంటే ఏం సాయం కావాలి నీకు? నువ్వేం చదివో? నేను ఇంటర్మీడియట్ అయిపోయాను సార్, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను సార్. నేను ఎలాగైనా సరే మాకు ఏదో ఒక ఉపాధి ఏదో చిన్న ఉద్యోగం లాంటి తిప్పించి మా కుటుంబాన్ని ఆదుకోండి సార్. మా తండ్రి 3 రోజులు పెట్టి చెప్పి ఇవాళ ఎలాగైనా చచ్చిపోవాలా అని చెప్పి 5 చచ్చిపోవాలని కూడా పెడుతున్నారు సార్ అని చెప్పింది. చెప్తే అమ్మ నేను నెంబర్, ఆవిడ నిజం చెప్తుంది అబద్ధం చెప్తున్నాను. ఆవిడ వచ్చి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడుగా, ఇది పబ్లిక్ బూత్ సార్, దాని పక్కన 3వ ఇల్లే మా ఇల్లు సార్. ఆ నెంబర్ నాకు నా సెల్ ఫోన్ వచ్చింది కదా, నీ పేరమ్మా అని రాసుకున్నాను. ఫోన్ పెట్టిన తర్వాత ఒక అరగంట పోయిన తర్వాత నేను ఫోన్ చేస్తామని చెప్పి పబ్లిక్ బూత్కి ఫోన్ చేశాను.
చేస్తే పబ్లిక్ పోతే ఫోన్ ఎత్తి ఏమనంటే ఇప్పుడు అమ్మాయి వెళ్ళింది 3వ ఇల్లు అని పిలుస్తామన్నా. అసలు ఏంటి పాప చాలా పేదవాళ్ళు అండి, మరి ఏం తెలియదండి మాకంటే అమ్మాయిని పిల్లని అడిగాను. పిల్లిన తర్వాత అప్పుడు డీటెయిల్స్ రాసుకున్న తర్వాత సరేనమ్మా నీకు నువ్వు మీ నాన్నకి చెప్పు, నువ్వు ఎలాంటి పని చేయకు, ఒక 3 రోజులు టైం అడుగు, తర్వాత చచ్చిపోదాం అని చెప్పు, 3 రోజులు చచ్చిపోదాం అని చెప్పుకు అన్న నాకు దానికి సమయం అడుగమ్మా అని చెప్పాను. అలా చెప్పించి ఒప్పించి పంపించి కలెక్టర్కి ఫోన్ చేశాను. ఆర్డీఓని చెప్పి ఆర్డీఓని వచ్చి వాళ్ళ అడ్రస్ ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపించి అసలు వాస్తవ పరిస్థితులు తెలుసుకొని ఏంటంటే ఆర్డీ వెళ్ళి మొత్తం అంతా రికార్డ్ చేసి వాస్తవ పరిస్థితి తెలుసుకొని నిజమేస్తే అంత కరెక్టే సార్, వాళ్ళకి ఉపాధి కావాలి సార్, ఇదొకటి మనం చెప్పకపోతే చచ్చిపోతారు సార్ అని చెప్తే అప్పుడు ఉపాధి పెట్టించి ఉద్యోగానికి నీకు ఏదైనా ఉంటుంది వియ్యు, లేకపోతే నాకు ఫ్రెండ్ ఉన్నాడు చెప్తాను ఆ పౌల్ట్రీలో ఉద్యోగాలు వేయించో తండ్రికి తల్లికిను అని చెప్పి ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్నాను. అంటే ఇంత ఇవన్నీ కూడా చాలా మంది దిద్దే కానీ చంద్రబాబు చేస్తుంటే ఇది ఒక హిస్టరీ, ఇది ఒక పెద్ద పెట్టేసి ఒక తెలుగుదేశం మీద అడౌట్ చేసిద్దు. ఇలాంటి ఎన్నో ఉన్నాయి నా జీవితంలో. అదే ఇప్పుడు సహజంగా ఒక ఎమ్మెల్యే అవగానే ఇదంతా మీకు రికార్డ్ చెప్తాను. ఇది ఒక ఎమ్మెల్యే అవగానే ఒక పిఎని పెట్టేసుకుంటాం, చాలా మరి మీరు ఇంత ఈ స్థాయిలో ఉండి ఇప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేసినా బొత్స గారు ఎత్తాడనే పేరు ఉంది. అవును, సమస్య పడి ఎందుకు నష్టం వచ్చిందా, ఏం ఫోన్ ఎత్తే ఒక తప్పు పోదాం, ఒక ఎవరు న్యూసెన్స్ ఫోన్ వచ్చాయనుకోండి పెట్టి యూజ్ చేస్తున్నారని పెట్టమని చెప్తాం, తప్పేముంది. అంతేగాని ఎత్తకపోతే అది ఎంత కష్టం రాకపోతే మనకి ఎందుకు చేస్తారు, మనకి ఎంత ఇబ్బంది రాకపోతే మనకి ఎందుకు మాట్లాడతారు, దాన్ని రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత లేదా, ప్రజలు మనం కొట్టేసిన తర్వాత మన బాధ్యత కాదా అది. దానికి వచ్చి ఒక మధ్యలో ఒక పిఏవాడు, ఒక ఇంకోడు, ఒక అమ్మాయి ఒకరు, లేకపోతే ఇంకోవరు ఎటెండ్ ఒకటి ఇంత ఆరుగురితో రావడానికి ఇది ఏమైనా ఆశ్చర్యకమా, మేము డోర్లు తెరుచుకొని రావడానికి అది కరెక్ట్ కాదు. అందుకే నా ఉద్దేశం అది కాదు. అంటే ఏ స్థాయిలో ఉందని మీరు సామాన్యుడిగానే ఉండదు. అందుకే కదా ఈ నిర్ణయం తీసుకున్నాను. నేనేదో మీరు అంతా అన్నట్టు ఏ స్థాయిలో ఉన్నాను కాదు కదా, అందుకే 2 మెట్లు దిగి ఇవాళ వాళ్ళ గురించి ఆలోచన చేసి ఈ నిర్ణయం చేశాను. అంటే జనరల్గా ఏంటంటే ఒక బొత్స గారు అనగానే అందరూ చూసే యాంగిల్ అంటే ఒక పొలిటికల్గా ఒక మినిస్టర్ ఇది, కానీ మీలో సామాజిక కోణం కూడా ఉంది, ఒక ఇది కూడా ఉందన్నమాట, సెన్సిటివ్నెస్. ఇలాంటి ఇష్యూలు ఎన్నో వచ్చాయి నా జీవితంలో. మీకు వాస్తవంగా అలాగే అందరూ అనుకున్న విషయం అంటే బొత్స గారు వాళ్ళ పాప మ్యారేజ్ విషయంలో కూడా ఆయన కంటే చిన్న స్థాయి వ్యక్తులను కూడా చేసుకున్నారని చెప్పేసి. చిన్న స్థాయి పెద్ద స్థాయి దానివల్ల మీకు కుటుంబంలో వ్యతిరేకత రాలేదు? చిన్న తప్పు చిన్న స్థాయి వాళ్ళు పర్వాలేదు, కానీ మా అబ్బాయి వారిద్దరు మాకు నచ్చింది, మేము ఏదో పెళ్లి చేసుకుంటా ఉన్నప్పుడు మన తండ్రిగా మన బాధ్యతని అవతల వాళ్ళు కూడా వాళ్ళ తండ్రిగా వాళ్ళ బాధ్యతని ఇద్దరం కొనుక్కుని డిస్కస్ చేసి అరేంజ్ మ్యారేజ్ చేసాము. దానివల్ల మీ కుటుంబం నుంచి చేయమతి అందరూ ఆల్ ఆర్ హ్యాపీ. అయితే ప్రధానంగా బొత్స గారు ఇప్పుడు కాపు కులం అంతా కూడా ఒక బొత్స గారు అనగానే ఒక ఉత్సాహం వస్తుంటుంది జనరల్గా. మొన్న కూడా మీరు ఎప్పుడు ఒంగోలు వెళ్ళినట్టున్నారు, టీవీలో చూస్తున్నాం మనం. బొత్స గారి స్పీచ్ అనగానే కాపుల్లో కూడా ఒక ఉత్తేజం లేస్తుంది. ఇప్పుడు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కాపులకి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళతో సమానంగా, అంటే ఇంతకుముందు ఈ తెలుగుదేశం పార్టీ అంతా కమ్మలతో ముడిపడింది కాబట్టి వాళ్ళతో సమానంగా 5 మంత్రి పదవులు ఇచ్చింది. ఒక సామాజిక వర్గంతో ఉంది కాబట్టి ఒక 5 మంత్రి పదవులు ఇచ్చింది కాపులకి. మరి సేమ్ అసలు దాని మీద మీ స్పందన ఏంటి? అసలు 5 కూడా గట్టివాళ్ళకి ఇచ్చారంటారా? 5 పెట్టామని ఒక విషయానండి. నేను ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వచ్చినవాడిని, ఎక్కడో మారుమూల. నేనే నా కుటుంబంలో ఫస్ట్ జనరేషన్ పొలిటికల్గా వచ్చాను. కాపులకి పీసీసీ ప్రెసిడెంట్ ఇవ్వాలన్నారు, 10 మంది పేర్లు రాసుకున్నారు, అందులో నాదొక పేరు. ఫైనల్గా కోణాలని చూసుకున్న తర్వాత నన్ను ఎంపిక చేశారు. అవతల వాళ్ళకి ఏదో వాళ్ళకంటే ఎక్కువనో లేకపోతే వాళ్ళకంటే నాకంటే తక్కువనే కాదు, ఏదో కోణంలో ఏ యాంగిల్స్లో ఆలోచన చేసుకొని నన్ను పెట్టడం జరిగింది. ఎందుకు ఆ కులంలో పుట్టాను కాబట్టి, ఆ కులం నుంచే కావాలనుకున్నారు కాబట్టి, ఆ కులం ఉన్నాను కాబట్టి నన్ను చేశారు. ఇట్స్ ఫైన్, అయిపోయింది. అక్కడ నుంచి మనం అందరితో సమానంగా వెళ్ళాము. ఇంకెవరికైనా సామాజికంగా ఏదైనా ఇబ్బందులు వస్తే మన అవసరానికి వస్తే మనం దాన్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేశాం. అది పక్కన పెట్టండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మంత్రులు ఇచ్చారని చెప్పారు మీరు, 5 మంత్రి పదవులు ఇచ్చారు. అందులో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా ఇచ్చారు. అవును, ఉప ముఖ్యమంత్రి కూడా హోంమంత్రి కూడా ఇచ్చారు. అది ఉప ముఖ్యమంత్రి హోంమంత్రి కలిపి ఒకటే ఇచ్చారు. చాలా సంతోషం చేశారు. చేసినప్పుడు నిన్న జరిగిన సమావేశం అంటే కాపుల సమావేశం, ఒక కులానికి ఒక సామాజిక వర్గానికి ఒక సామాజిక కులానికి సంబంధించిన సమావేశం. ఆ సమావేశంలో ఏ కులం వల్ల అయితే పదవి పొందామో, ఏ కులం వల్ల అయితే మంత్రి అయ్యామో, ఏ కులం వల్ల అయితే అయ్యామో ఆ వ్యక్తి ఆ డయాస్ మీద ఉండి, ఇగో ఈ ప్రభుత్వం మీ కులంలో పుట్టడం వల్ల నాకు ఈ గౌరవం దక్కింది, నేను మీ మనిషిని, మీకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీ పక్కన నేను ఉంటాను, మీకు అండగా ఉంటాను అని చెప్పవలసిన బాధ్యత ఆ వ్యక్తికి ఉంది. ఎక్కడ నన్ను కనిపించారు, అక్కడ కనిపించారు అంటే ఏంటి? పదవి వరకే కులం, పదవి వచ్చిందో అక్కర్లేదు.
మిగతా మంత్రులతో సంబంధం లేదు. ఈ మంత్రి మాత్రం ఆ కులంలో పుట్టాడు కాబట్టి ఇచ్చారు, లేకపోతే ఎవరు అయితే ఇంకో ఎక్స్కో బైక్ ఇచ్చేవారు ఆ కులంలో. కానీ ఆ కులంలోనే ఈ మంత్రి ఇచ్చారు, ఆ కులానికి ఇస్తానని ఇచ్చారు. నువ్వు ఆ కులంకి రాకపోతే మరి అలాంటి వాళ్ళు పెట్టుకుంటే మరి ఉపయోగం ఉందండి. అది నేను నా తాలూకా అభిప్రాయం. అది నేను మన ఉపన్యాసం చెప్పింది. ఆ సామాజిక వర్గం వల్లే నీకు వచ్చింది కాబట్టి అతను రావాలంటారు. కంపల్సరీ మౌంట్ ఏంటండి కంపల్సరీ అవ్వాలి. అంటే దీన్ని బట్టి 5 మంత్రుల్లో ఒకళ్ళు కూడా రాబడడానికి కారణం వాళ్ళ అధినాయకత్వం ఆదేశాలు అట్లా అంతే కదా. కులానికి ఇస్తున్నాము కానీ మీరు మాత్రం ఆ కులానికి మాత్రం ఏం చేయొద్దు, ఒకటి మా మాట వినాలి, ఇంకా ఇంకొకరికి చేయొద్దు. మరి దానికి ఉపయోగం ఏంటుంది? ఎందుకు ఆ పేరు చెప్పుకోవడం, ఎందుకు అలాంటి వాళ్ళు పెట్టడం, ఎందుకు ఆ మోసం చేయడం? మంత్రి అంటే అన్ని కులాలకి సంబంధం, నేను కాదన్నాను. కానీ ఆ పర్టికులర్గా వచ్చేదానికి ఒక మాట చెప్తే తప్పేం వచ్చింది? వాళ్ళకి ఇంకో కులాన్ని హింసించమని, ఇంకో కులాన్ని కొట్టమని, ఇంకో కులాన్ని తిట్టమనో, లేకపోతే ఇంకొకరికి వచ్చి కించపరచడానికి, ఇంకో అవమానపరచడానికి పెట్టిన సమావేశం కాదు కదా, అది సమావేశం కాదు కదా. మరి మిగతా సమావేశంలో ఎక్కడైనా మీటింగ్ పెడితే ఎందుకు అటెండ్ అవుతున్నారు వీళ్ళు? అనేది గొప్ప ఇది. అందుకు ప్రధానంగా బొత్స గారు ప్రస్తుతం ఉన్న చాలామంది ప్రముఖ రాజకీయ నాయకులు అందరూ అంటే చంద్రబాబు గారు లోకేష్ గారిని ప్రమోట్ చేసుకుంటున్నారు, కేసీఆర్ గారు కేటీఆర్ గారు వస్తున్నారు, బొత్స గారి వారసుడిగా వాళ్ళ అబ్బాయి కూడా వస్తున్నారు రాజకీయాల్లోకి. మా వాడు శుభ్రంగా చదువుకుంటున్నాడు, చదువు అయిపోయింది, ఎండి రేడియాలజీ అయింది, ఆయన చెన్నైలో చదువుకున్నాడు, చెన్నైలో ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటారు. ఉద్యోగం అయిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి ఆయన ప్రొఫెషనల్గా ఆ వృత్తి చేసుకుంటారు తప్ప రాజకీయాల సంబంధం లేదు. రాజకీయాలు చేయడానికి మా చాలామంది ఉన్నారు, మా సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు చాలామంది ఉన్నారు, వాళ్ళు చేసుకుంటారు తప్ప వాడు మాత్రం రాజకీయాలు రాడు. ఆయనకి ఇంట్రెస్ట్ కూడా లేదు, ఆయనకి ఇంట్రెస్ట్ కూడా లేదు. చివరిగా నంబర్ 1 న్యూస్ పెట్టి 2 నెలలు అవుతుంది, ప్రజాదరణ అతి కొద్ది కాలంలోనే చోరుకుంది. మేమన్న ఓపెనింగ్ కూడా బాగుంది, సామాజిక కోసం సామాజిక అస్త్రంగా మేము పెట్టాం కాబట్టి మా ఇనాగరేషన్ కూడా ఒక అనాథ పిల్లలను పిలిచి మేము ఇనాగరేషన్ చేయించడం జరిగింది. మా నంబర్ 1 న్యూస్ ప్రేక్షకులకి, మా నంబర్ 1 న్యూస్ ఛానల్ మీద మీ యొక్క అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు ఏ దృక్పథంతోనైతే ఏ ఆలోచనతోనైతే మీరు ఈ ఛానల్ పెట్టారో తప్పకుండా దాని సభ్యులకు అవ్వాలని, ఇంకా మెండుగా అవ్వాలని, ఒక వారధిగా మీరు ఒక బ్రిడ్జిగా సమాజానికి, ప్రభుత్వాలకి వాటికి మధ్య ఉండాలని, తద్వారా ఇంకా మంచి మేలు చేయాలని, మీ దృక్పథం, మీ ఐడియాలు ఏది ఉందో అది సభ్యులకు అవ్వాలని, దినదాభివృద్ధి చెందుతూ ఒక్క రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తం మీ ఛానల్ రావాలని కోరుకుంటున్నాను, జరుగుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు హాట్ సీట్ కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మరొక విశిష్ట వ్యక్తితో కలుద్దాం. హాట్ సీట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. బొత్స గారు, ప్రధానంగా మీ ఉన్న గత 30 ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చ లేకుండా వచ్చిన మీరు, ఒకటి మీరు ఇప్పుడు చెప్పారు లిక్కర్ కేసు గురించి, రెండోది ప్రధానమైనది ఉంది వోక్స్ వ్యాగన్ గురించి. మరి వోక్స్ వ్యాగన్ విషయంలో మీరేమంటారు? మీరు నిజంగా దాంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ లేదా? వోక్స్ వ్యాగన్లో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే నేనే ఎందుకు సిబిఐ ఎంక్వైరీ కోరుతానండి? సిబిఐ ఎంక్వైరీ ఎవరు అడిగింది కాదు, ఇది నా అంతటి నేను అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని కోరి సిబిఐ ఎంక్వైరీ చేసుకున్నాము. అప్పుడు కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరే మేనేజ్ చేసి ఉండొచ్చు కదా? మేనేజ్ చేసి ఉండొచ్చు, కరెక్టే. మరి ఇప్పుడు కేంద్రంలో వచ్చి ఇప్పుడు మా ప్రభుత్వాలు లేవు కదా, మళ్ళీ వేసుకోమని ఆయన ఈ న్యాయమైన మళ్ళీ రీఓపెన్ చేయమని కేసుని ఎవరుద్దన్నాడు? సిబిఐ ఎంక్వైరీ చేసి వాళ్ళు సిబిఐ వాళ్ళు కోర్టుకు కూడా సబ్మిట్ చేశారు, మంత్రి పాత్ర ఎక్కడ కూడా లేదు అని. ఆ డబ్బును కూడా రికవరీ చేశారు, పోయిన డబ్బును కూడా ఎవరైతే నిందితుల దగ్గర నుంచి చేశారు. అది కాకుండా జర్మనీ సంస్థ ఏదో వోక్స్ వ్యాగన్ సంస్థ ఆ అంబాసిడర్, జర్మనీ అంబాసిడర్ తీసుకొచ్చి ముఖ్యమంత్రికి ఇదిగో ఈ 11 కోట్ల చెక్కు మీకు ఇస్తున్నాము, మా రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో ఇతర మీ ప్రభుత్వాన్ని చీట్ చేశాడు అని చెప్పి వాళ్ళు తెచ్చి ఇచ్చారు. మాకే పెద్దలే ఎక్కడా కూడా దాని మీ పేరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా మరి మీ పేరు ఎందుకు ప్రముఖంగా వచ్చింది? ఆ రోజు మంత్రిని కాబట్టి కొద్దిగా అంబిస్తూ కొన్ని పత్రికలు వచ్చి నా ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయంటే అది తట్టుకోలేక నేనే కోరాను. ఇప్పుడు చంద్రబాబు కోరమంటే అవుతున్నారు, ఇప్పుడు ఆయన కాదన్నప్పుడు మరి నాలాగా అడగమనండి. అంటే మీరు ఎట్లా ధైర్యంగా ఆ రోజు అడిగారు, ఇప్పుడు కూడా ఆయన అడగమంటారు? అడగమండి, నా ఇన్వాల్వ్మెంట్లో మనసాక్షి నాకు ఉంది కాబట్టి నేను న్యాయ విచారణ కోరాను.
న్యాయ దేనే దాకా నేనే అందులో ఇన్వాల్వ్మెంట్ ఉండి నేనేం తప్పు చేస్తే నేనెందుకు కోరుతానండి? అదేమి పోనీ స్టేట్ తాలూకా ఏజెన్సీ కాదు కదా, పోలీస్ ఏజెన్సీ స్టేట్ వ్యవస్థ అయితే పోయేదో మ్యానిపులేట్ చేసి మేనేజ్ చేసి పోలీస్ వ్యవస్థ రాష్ట్రం తాలూకా సిబిసిఐడి కాబట్టి ఏదో ముఖ్యమంత్రి గారు చెప్తున్నారని ఆపాదించడానికి అది కూడా వింటారని నేను నమ్మను, కానీ ఆపాదించడానికి అవకాశం ఉంది. ఇది కాదు కేంద్రం దర్యాప్తు సంస్థ. అంటే మీరు ఎలాగైతే ఆ రోజు స్పందించారో ఇప్పుడు కూడా చంద్రబాబు వేసుకోమని చెప్తారు. ఏమండి తప్పేముంది? దాన్ని మీరు అడుగుతున్నారు కదా మీరు, ఎందుకంటే చరిత్రలో ఉండిపోతాను కదా, ఆయన్ని చరిత్ర ఉండిపోమనంటే ఎవరుతున్నారు? అదే కదా కోరుతాను, నేను కూడా అదే కోరుతున్నాను కదా. ఈ అంశాలు ఏవైతున్నాయి ఇవన్నీ చట్టపరంగా నువ్వు తేల్చుకో. నీకున్న రాజ్యాంగపరంగా ఉన్న హక్కులు, రాజ్యాంగపరంగా నీకున్న హక్కుల్ని, ముఖ్యమంత్రి పదవికి ఉన్న హక్కుల్ని, రాజ్యాంగపరంగా నీకు వచ్చిన వాటిని రాజ్యాంగపరంగా మాట్లాడు, కేంద్ర ప్రభుత్వం రిప్రజెంట్ చేయి, గవర్నర్ చెప్పుకో, గవర్నర్ తప్పు చేసి గవర్నర్ మీద మాట్లాడు. అంతేగాని విధుల్లో పెట్టి వ్యవస్థకు పరుగు తీయొద్దని చెప్తున్నాను. వ్యవస్థను తప్పుదారి పట్టించడానికి, ప్రజలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేయొద్దు. వైమిషాలను చేతన ప్రయత్నం చేయొద్దు, ప్రాంతీయ తదంతా దీన్ని చేయొద్దని చెప్తున్నాను. ప్రధానంగా బొత్స గారు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చాలా ఉన్నతమైన పదవులు అనుభవించారు, ఒక ముఖ్యమంత్రి స్థాయి కూడా రావాలనుకున్నారు, దగ్గర దాకా వచ్చి మిస్ అయింది అది. ఇప్పుడు మీరు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఇక్కడ డెవలప్మెంట్ చేయట్లేదు కాబట్టి నేను ఈ పార్టీలోకి వచ్చానంటున్నారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మరి మీరు అంత ఉన్నతమైన పదవులు అనిపించడం మరి మీరు ఎందుకు డెవలప్ చేయలేదని అర్థం దానికి? ఇప్పుడున్న పరిస్థితులు అధికారం వాళ్ళ చేతుల్లో, మా చేతులు లేదు కదా. మా చేతుల్లో ఉన్నప్పుడు ఎలా సమస్య వచ్చినప్పుడు అప్పుడు ప్రజెంట్ అప్పుడున్న ముఖ్యమంత్రి దృష్టి తీసుకునేవాడిని, పోరాటం చేసేవాడిని, ఇది తప్పనేవాడిని, మనం చేస్తున్న పాలసీకి ఇది యాడ్ చేయాలని చెప్పేవాడిని, దీన్ని మార్చాలని చెప్పేవాడిని అన్న అలవాటు అది. నేను చెప్పేవాడిని చేసి దాని మీద పోరాటం పడేవాడిని. ఆ రోజు అప్పుడున్న ముఖ్యమంత్రి ఒకరిద్దరు నా మీద కోపం తెచ్చుకునే నా ప్రజలు ముఖ్యం, నా ప్రాంతం ముఖ్యం, దాని గురించి పోరాటం చేసేవాడిని నేను. అలాగే ఉన్నాను. మీరు అన్నారు కదా ముందు ఉన్నట్టు చెప్తారని, దానివల్ల నష్టం వచ్చాయి నాకు, దానివల్ల మంచి కూడా జరిగింది నాకు. అందుకు నేను ఎప్పుడు దాని గురించి భయపడలేదు. ఇవాళ కూడా అంతే. కిరణ్ కుమార్ రెడ్డితో మీకు ఎందుకంటే వైరం అంత బాగా? నాకే వైరం లేదు, నాకు వ్యక్తిగతమైన వైరం లేదు నాకు ఎప్పుడు కూడా. వ్యక్తిగతంగా మాకేమి ఒక ప్రాంతం వాళ్ళం కాదు, ఒక కుటుంబం వాళ్ళం కాదు, ఒక ఇది కాదు. అంటే మీరు తీసుకున్న నిర్ణయాలను ఆయన కాదని చెప్పడం లేదా అది ఆయనకి నేను మేలు అనిపించేది ఆయన తీసుకున్నాడు, అది కాదు అనిపించేది నాకు. నేను కొండ పదవి కొట్టినట్టు దీనివల్ల ప్రజలకు నష్టం వస్తుందని చెప్పేవాడిని. అల్టిమేట్గా నష్టపోయింది, పార్టీకి ఎంత నష్టపోయింది. ఇది సిద్ధాంతపరమైన డిస్కషన్ తప్ప వ్యక్తిగతమైన తగ్గిస్తే నాకు పేరు వస్తుంది, పెంచితే ఆయనకి నష్టం వస్తుంది నష్టం కాదు కదా. అది గతంలో మీరు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి శిష్యుడిగా పేరు పొందారు. నా పార్లమెంట్ ఎక్కడ కూడా ఆయన ఇప్పించారు. మరి ఎందుకని తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఎట్లా వచ్చారు? ఫస్ట్ ఆయన తర్వాత ఆయన రిజ్యూమ్ అయిపోయింది, రాజశేఖర రెడ్డి గారిది వచ్చింది. 96లో మొట్టమొదటిసారిగా నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికలు నిలబడినప్పుడు, పార్లమెంట్ కంటెస్ట్ చేసినప్పుడు నాకు పిఎన్ఎస్ఆర్ ప్రధానమంత్రిగా ఉన్న తర్వాత జనార్దన్ రెడ్డి గారే నాకు ఆ రోజు రికమెండ్ చేసి నాకు టికెట్ ఇప్పింది. అందులో రాజీ లేదు. ఎన్నో సందర్భాలు నేను చెప్పాను, ఇప్పుడే కాదు, ఇవాళ చెప్పడం కాదు. తర్వాత 98లో రాజశేఖర రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత నన్ను జనరల్ సెక్రటరీగా మొదటిసారి తీసుకున్నారు పీసీసీలో. ఆ రోజు 8 మందిగా ఉండేవాళ్ళం. 8 మందిలో ఇది 8 కాదు 10 మంది ఉండేవాళ్ళు. 10 రాజశేఖర గారు 11 ఏది వైస్ ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీ కలిపి. అందులో నన్ను ఒకటిగా తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయనతో నాకు సంబంధం సన్నిహితం, అంతకుముందు పరిచయాలు ఉండేవి. అప్పుడుతో చాలా బాగా ఎక్కువగా పెరిగాయి. 98 నుంచి 99లో నేను మళ్ళీ పార్లమెంట్ కంటెస్ట్ చేసి ఎంపీగా గెలిచాను. మరి రాజశేఖర రెడ్డి గారితో మీకు బలమైన సన్నిహిత సంబంధాలు ఉన్నప్పుడు ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకుకి సపోర్ట్ రాకుండా మీరు ఎందుకని కాంగ్రెస్ పార్టీలో ఉండిపోయారు? కారణం ఏంటి? అంటే అప్పుడున్న పరిస్థితుల్లో పాలసీస్లో అయిపోయినట్టునే రావాలనేది ఆయన తత్వం. నాది ఈ ప్రజాస్వామ్యంలో వచ్చి జరుగుతుంటే కార్యక్రమాలు జరుగుతుంది, దాని పాటు వెళ్ళాలని దాంతో ఆయన ఎప్పుడు కూడా నన్ను కూడా నా పార్టీలో రమ్మని చెప్పి ఎప్పుడు కూడా నన్ను కూడా ఎప్పుడు ఆయన కోరలేదు, నేను ఆలోచన చేయలేదు. ఆ రోజు నేను ఎప్పుడు ఆయన ఎప్పుడు నన్ను ఎప్పుడు నేను ఎవరు కోరలేదు, నేను ఆలోచన చేయలేదు. అప్పుడు జగన్ని సీఎం చేయాలని చాలామంది సంతకాలు పెట్టారు కదా, దాంట్లో మీరు కూడా ఉన్నారా? నేనున్నాను, నా భార్య ఉంది, మా ఎదురు ఉన్నాం. మరి కారణం ఏంటంటే అప్పుడు సంతకాలు పెట్టి ఎందుకు రాలేదంటారు మీరు? అప్పుడు ఒప్పుకోలేదు. మరి హైకమాండ్ ఏ పాలసీ వాళ్ళు ఒప్పుకోలేదు, వెనకాల మరి ఎవరు వర్క్ చేస్తారో నాకు తెలియదు కానీ ఏమన్నా, బట్ ఆ రోజు ఒప్పుకోలేదు. ఆ రోజు సీనియర్ ఉన్నారు, రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నారని పార్టీ నిర్ణయించింది. మా పార్టీ నిర్ణయం ప్రకారం పార్టీ మాట మీద మేము అందరం వెళ్ళిపోయాము. వాస్తవంగా జగన్ ఒక యంగ్ డైనమిక్ లీడర్గా ముందుకు వచ్చాడు, రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా. మంచి వేవ్ కూడా ఉంది. ఎందుకంటారు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆయన అప్పుడు ఎందుకు లెక్క చేయలేదు అనేది దూరం పెట్టింది? ప్రధాన కారణం ఏమైంది? అప్పుడున్న అంశాలు చాలా ఉన్నాయి. ఒకటి కూడా ఉంటుంటాయి.
మరి వ్యక్తిగతంగా వెనక నుంచి ఎవరు దాన్ని చేశారో, కాన్స్పిరెన్సీ చేశారో నాకైతే నేను అంతగా అప్పుడు ఇలాంటి దీంట్లో నేను ఎప్పుడు దూరలేదు, ఆలోచన చేయలేదు. నేను అంటే ఒక పిసిసి అధ్యక్షుడిగా మీరు అప్పుడు ఉన్నారు నేను కదా, పిసిసి లేదు. ఆ తర్వాతైనా సరే తర్వాత వచ్చాను. ఉన్నప్పుడు నేను కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చాను నేను. ప్రధానంగా మీరు ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ నేను ఎందుకు మీరేం చేయాలని కూడా చెప్తాను. ఎప్పుడు ఢిల్లీలోకి వెళ్ళి ఈ పైరువేలు చేసి ఈ పదవుల కోసం చూసి ఇలాంటి ఆలోచనలతో ఎప్పుడు కూడా నేను ఎప్పుడు చేయలేదు. నాకు ఎప్పుడు మొదటి నుంచి అలవాట్లేదు ఈ పైరువీ సిస్టమ్ అంటే. ఐ డోంట్ లైక్. ఎప్పుడైనా సరే మన పనితనం మనం తీసుకెళ్ళిపోతుంటే వాళ్ళు గుర్తిస్తే 10 మందిలో మనం ఒకడు ఉంటే ఆటోమేటిక్గా ఆలోచన చేసి మనకి రికగ్నైజ్ చేస్తారనేది నా తత్వం. అదే అయితే ప్రధానంగా ఇప్పుడు మీరు వైఎస్ జగన్ పార్టీలో రావటం వలన కాపు నాయకులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఎలా స్పందిస్తున్నారంటారు? అందరూ మీకు అనుకూలంగా ఉంటారు వీళ్ళందరూ? అనుకూలంగా వాళ్ళందరూ నాకు అనుకూలంగా ఉండాలని నేను కోరను కూడా. ఎందుకంటే నా తత్వం ఏంటంటే ఎక్కడైతే సమస్య ఉంటుందో, ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో దాన్ని బట్టి నేను స్పందిస్తాను. దాంతో ఆ సమస్య అయిపోద్ది. నేను ఇవాళ స్పందించాను కదా, నేను సమస్య పెట్టి ఉన్నాను కదా, రేపు వాళ్ళందరూ నాతో ఉండాలని కూడా నేను కోరుకోను. అది కోరుకోవడం కూడా అవివేకం. అది మనము బాధ్యత గల పౌరుడిగా, బాధ్యత గల ఒక రాజకీయ పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా ఇష్యూ చేసేటప్పటికి ఇష్యూ బేస్డ్గా మనం దాని మీద పోరాటం చేయాలని బాధ్యత చేయాలి. రిజల్ట్ గురించి దాని తర్వాత వచ్చే ఫలాల గురించి మాత్రం ఆలోచన చేయకూడదు. సమస్య సక్రమంగా సఫలమైతే దానివల్ల ప్రయోజనం ప్రజలకు వస్తుంది. అంతేకాదు రాజకీయ ఎత్తుకొని ఆలోచన చేయకూడదు అప్పుడు కూడా. నేను అలా చేయను కూడా ఎప్పుడు కూడా. ఇష్యూ బేస్డ్ మీద వెళ్ళిపోతుంటాము. ఆ తర్వాత వాళ్ళు మనల్ని ఆదరిస్తారా అభిమానిస్తారా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అది వాళ్ళకి ఎవరు నాయకుడు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు అప్పుడు. ఇది కానీ నా డ్యూటీస్ నేను ప్రాపర్గా డిసైడ్ చేస్తాను. ప్రధానంగా ప్రస్తుతం నవ్య ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి? రాజధాని ఎక్కడ పెట్టారనేది ఇక్కడ క్వశ్చన్ కాదు, ఇక్కడ ప్రశ్న అనేది కాదు. ఎక్కడ పెట్టారనేది అందరూ ఆలోచించుకొని ఒక మధ్యస్థు అందరికి అందుబాటులో పెట్టడం అనేది కరెక్ట్. దాన్ని ఎవరు మేము విభేదించట్లేదు. కానీ ఏ కార్యక్రమం చేసినా ఒక సైంటిఫిక్ లైన్ విధానం ఉండాలి. ఒక సైంటిఫిక్ లైన్లోనూ ఒక విధానపరమైన తీసుకొని సాంకేతికపరమైన ఆలోచనలతో చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది, శివరామకృష్ణ కమిటీ అన్ని ప్రాంతాలని చేసి ఇంతకుముందు ఎందుకు వచ్చింది ఈ రాష్ట్ర విభజన సమస్యను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రాంతీయ అసమానతలు కాకుండా అన్ని ప్రాంతాల్లో కూడా బాగోవాలని ఉద్దేశంతో ప్రతి ప్రాంతానికి కూడా ఏదైతే చట్టంలో పెట్టిన అంశాలు ఉన్నాయో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి పొందుపరుస్తూ కేంద్ర ప్రభుత్వం వెసులుబాటుని వాళ్ళు ఏదైతే ల్యాండ్ ఏదైతే భూమి ఏదైతే ఉందో రిజర్వ్ ఫారెస్ట్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ ఫారెస్ట్ వచ్చి చేస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బు ఇస్తారని చెప్పిందో అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక రికమెండేషన్ చేశారు. అవన్నీ తొంగలో తొక్కేశారు. ఏదో నా స్వార్థం కోసం, దీనికోసం, ప్రాపం కోసం, ఒక ఆరాధన కోసం, రాజకీయ వ్యాపారం కోసం ఇవాళ దాన్ని కేంద్రంగా నిర్ణయించారు. సరే నిర్ణయించావు, బాగానే ఉంది. రాజకీయ వ్యాపారం ఎందుకనంటే ఎందుకు నిర్ణయించావు? ఇవాళ సింగపూర్ సంస్థను తీసుకొస్తున్నావు. సింగపూర్ సంస్థ ఎవరండి? నీ భాగస్వాములు కాదు, నీ పాత నీ భాగస్వాములు కాదు వాళ్ళు, నీ వ్యాపార భాగస్వాములు కాదు. ఇంతకుముందు చెప్తున్న వాళ్ళు భాగస్వాములు కానప్పుడు వచ్చి సింగపూర్ సంస్థ వచ్చి వాళ్ళంట 5,000 కోట్ల రూపాయలని డిపిఆర్లు అవన్నీ తయారు చేయడానికి ఫ్రీగా వాళ్ళు వచ్చి మన ఆంధ్ర రాష్ట్రంకి ఇస్తున్నారండి. ఆంధ్ర రాష్ట్రంకి ఇవ్వడానికి ఏమైనా ఆంధ్ర రాష్ట్రం సింగపూర్ రాష్ట్రానికి ఏమైనా ఏదంటే మనం పూర్వం రాజ్యాలు ఉన్నప్పుడు మన సామంత అది చక్రవర్తులను మన సామంతులం అండి. లేదు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ దేశానికి వచ్చి ఈయన అల్లుడు అండి. ఎందుకు చేస్తారు? అదేమి చారిటబుల్ ట్రస్టా అండి? చెప్పండి. పోనీ మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్టా? ప్రపంచ దేశాల్లో పోనీ పేదవాళ్ళకి తీసుకొచ్చి డబ్బు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడానికి ఏదో లాభార్జన ఆశించగా చేస్తారు. ఎంత ట్రాన్స్పరెంట్గా ఉండాలి దాన్ని చేయాలి. ఈ రాబోయే 50 సంవత్సరాలు ఈ రాష్ట్ర రాజధాని ఉన్నామంటే రాష్ట్ర రాజధాని తీసుకుని తాకట్టు పెట్టేస్తావా దానికి? సింగపూర్ రాష్ట్ర దేశానికి, సింగపూర్ సంస్థకి, దేశానికి తాకట్టు పెడుతుంది. మీరు ఇక్కడ ఒక పొరపాటు ప్రతి వాడికి ఏమని చూపెడతారంటే ఇక్కడ సింగపూర్ ప్రభుత్వం చేస్తుంది అనుకుంటున్నారు. పొరపాటు. సింగపూర్లో ఉన్న ఒక ప్రైవేటు సంస్థ, ఒక మంత్రి, అందులో పనిచేస్తున్న మంత్రికి ఉన్న సంస్థ ఈ కార్యక్రమం చేస్తుంది. గవర్నమెంట్ కాదు ఇది. ఎవరు చెప్పారు గవర్నమెంట్ని? అది మబ్బు పెడుతున్నారు. ఇది అంటే ప్రజలు అనుకుంటుంది ఏంటంటే సింగపూర్ మంత్రి వస్తున్నాడు కాబట్టి గవర్నమెంట్ చేస్తున్నారు. ఇక్కడికి మనకి తేడా ఉంది. మన మంత్రులము మనం ప్రత్యక్ష వ్యాపారంలో ఉండడం, భాగస్వాములు ఉండడం. అక్కడ భాగస్వాములు అవుతారు, ప్రత్యక్షంగా ఉంటారు. గవర్నమెంట్కి వచ్చి 5%, 10% స్టేక్ పెట్టి 90% వచ్చి ప్రైవేట్ సంస్థలు వచ్చి ఉంటాయి.
అందులో అలాగే ఈశ్వర్ అనే మంత్రి ఒక సంస్థ ఒక ఫామ్ స్టార్ట్ చేసి సింగపూర్ సంస్థ వచ్చి అందులో 5% 10% నేమ్ స్టేక్ హోల్డర్ ఉండి తగిన పర్సెంట్ ఆల్రెడీ ఈ చంద్రబాబు నాయుడు. అంటే ఇప్పుడు మీ అభిప్రాయం ప్రకారం చంద్రబాబు నాయుడు వాటా ఉందంటారు? కాదు, ఎవరన్నారు? నా అభిప్రాయం ఏంటి, ఇదే రేపు రాబోయే రోజుల్లో పబ్లిక్ అవుతుంది. మరి ఇన్ని విషయాలు తెలిసినప్పుడు మీ పార్టీ దీని మీద ఎలాంటి స్టాండ్ తీసుకున్నాం కదా. అందుకే తప్పుని రాజకీయ వ్యాపారం చేస్తున్నాడు ఈయన, ప్రజల్ని మోసం చేస్తున్నాడు, దగా చేస్తున్నాడు 100 సార్లు చెప్తున్నాం కదండి. రేపు రుజువులతో సాక్ష్యాలతో కూడా త్వరలో పెడతావా? నేను వస్తున్నాయి, ఉదంతంతో వస్తాయి, నేను గాబరైపోతానుగా. బొత్స గారు, ప్రస్తుతం నవ్యాంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా రాజధాని నిర్మించబోతున్నారు. దానికి ఉదాహరణగా ఆయన చెప్తుంది ఏంటంటే హైటెక్ సిటీ గురించి. హైటెక్ సిటీ కట్టిన తర్వాత అప్పుడు ₹1,00,000 ఉన్న భూములు ఈరోజు 30 కోట్లు అయినాయని నిన్న మీటింగ్లో చెప్పారు. మరి ఇప్పుడు ఆయన అక్కడ ఒక సింగపూర్ లాగా, ఒక జపాన్ లాగా, ఒక చైనా లాగా దాన్ని తయారు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దానివల్ల ఆ ప్రాంతం అంతా కృష్ణా గుంటూరు జిల్లాలో భూములు పెరుగుతాయని డైరెక్ట్గా చెప్పారు. ఆ భూములు దొరకడం, పేదల భూముల ధరలు పెరగడం ఇష్టం లేకే మీ పార్టీ గొడవ చేస్తుందని చెప్తున్నారు. దీనికి మీరేమంటారు? ఆయన సెల్ఫ్ ప్రమోషన్ చేసుకునే వ్యక్తి ఎవరైనా ఈ దేశంలో ఉన్నాయంటే ఇతనే కాదండి. హైటెక్ సిటీ కట్టినంతట్లోనూ హైదరాబాద్ అభివృద్ధి చెందించింది. హైటెక్ సిటీ కట్టకముందు హైదరాబాద్ అసలు పట్టడం లేదు. ఈయనే బిహెచ్ఎల్ తీసుకొచ్చాడు, ఈయనే బిహెచ్పి పెట్టాడు, ఈయనే డిఆర్డీ పెట్టాడు హైదరాబాద్లోను, ఈయనే రింగ్ రోడ్ వచ్చి స్థాపించాడు. ఇవన్నీ చేసింది ఈయనండి. మంత్రుల పరిపాలనలో భాగంగా ఆ కాలానికి అనుగుణంగా వస్తుంటే కార్యక్రమాలు ఒక్కొక్కటి చేస్తుంటారు. ఆయన అంటే హైటెక్ సిటీ కడితే రాజశేఖర్ వచ్చి రింగ్ రోడ్ కట్టించారు. అంతకుముందు ప్రభుత్వాలు వచ్చి ఇండస్ట్రీలుగా ఈ ప్రాంతాలందరినీ డెవలప్ చేసింది. అంతకుముందు ప్రభుత్వాలు వచ్చి ఇక్కడ వచ్చి కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని ఐఐటీని, ఐఐఎంఎల్ని, సెంట్రల్ యూనివర్సిటీని తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టింది. అవన్నీ చేశారు. అంతేగాని ఈయన పెట్టిన ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. ఊరికి రోజు డప్పు కొట్టుకుంటుంటే దాని వచ్చి ఇనిసి తందాంతాను గురించి చెప్పడానికి అది కాకుండా మీరు ఏదన్నారు ఇందాక సింగపూర్ లాగా చైనా, జపాన్ అంటారు. అన్ని దేశాలు కరెక్టే తిరిగి వచ్చాడు. ఒక విషయం చెప్పండి నాకు. చైనా వెళ్ళాడు, చైనాలో ఎవరిని కలిసాడు సార్ ఈయన? ఎవరితో వెళ్ళాడు, ఎవరిని కలిశాడు? ఎవరితో వెళ్ళాడంటే ఈయనకు ఒక పార్లమెంట్ సభ్యుడు వచ్చి ఓ సుజుకి కంపెనీ తోలకి డీలర్ ఇక్కడ ఆథరైజ్డ్ అతను ప్రమోటర్ ఇక్కడ అతను తీసుకెళ్ళి ఆల్ సీవన్ కలిశాడు. వాడు వచ్చి ఇసూజీ కంపెనీ ఒక అతన, ఇంకో కార్ల కంపెనీ ఏదైనా ఉంటుంది, ఆ కార్ల కంపెనీకి ఒక అతన. ఇలాగా ఎవరైతే ఇక్కడ ఉన్న ఎంతో వ్యాపార సంబంధాలు హైదరాబాద్లో తెలుగుదేశం పని ఉన్నారో వాళ్ళు వ్యాపార పెంపొందించుకోవడానికి వాళ్ళు సీఈఓలు వెళ్ళి కలిశారు తప్ప అక్కడికి వెళ్ళి ఏం చేశారు సార్? అలాగే నేనేనా సార్ అక్కడ చూడండి, అది మలేషియా ప్రధానమంత్రిది. నేను మలేషియా వెళ్ళాను, ప్రధానమంత్రి గారిని కలుస్తున్నానని చెప్పాను. వెళ్ళి ప్రధానమంత్రి కలిశాను. నేను కర్సీకి నేను వెళ్తే నన్ను కలిశారు ఆయన. నేను నాకు అవకాశం ఇచ్చారు, కలిశారు, ఆయనతో కూర్చొని కాఫీ తాగుతాను. అంతేగాని ఈ దేశ సమస్య, దేశ రాజకీయాలు నేను ఒక మంత్రినే అది కాదు. ఎవరైనా అడుగుతారు, అపాయింట్మెంట్ ఇస్తారు. అలా నువ్వు వెళ్ళి ప్రధానమంత్రి వచ్చి కలిసి వస్తే నువ్వు డిస్కస్ డిప్లొమాటిక్ రిలేషన్ మెయింటైన్ చేయడానికి నేను భారత ప్రభుత్వం నేనేమైనా అండర్స్టిందా? ఎలా మాట్లాడతావు? సీఓలు కలిస్తే చైర్మన్లు మాట్లాడారు, నీతో సీఓలు మాట్లాడదు. ఆ సీఓలు కూడా ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఆంధ్రప్రదేశ్లో వ్యాపారాలు జరుపుకుంటున్నారో వాళ్ళతో కలిశాను నువ్వు. ఒకసారి చైనాలో కానీ జపాన్లో కానీ రాష్ట్ర పరువు తీసేశారు ఆయన. ఒక ముఖ్యమంత్రికి వెళ్ళి వాళ్ళ వ్యాపారం కోసం వెళ్ళి వచ్చి చెప్పడం అనేది రాష్ట్ర పరువు పోయింది. ఏది ఒక రూపాయి ఇన్వెస్ట్మెంట్ వచ్చింది చెప్పనండి? ఏ కంపెనీకి జపాన్ కానీ రష్యా, చైనా కానీ వెళ్ళారు, అవి ఏ ఇన్వెస్ట్మెంట్ తెచ్చా చెప్పనండి? వెంటనే రాదు కదండి. ఇప్పుడు ఎప్పుడు వస్తుంది చెప్పనండి? ఇప్పుడు ఆయన ఒకటే మీరేమో ఇక్కడ మీరు ఒకళ్ళో ఇద్దరు వెళ్ళి ఉంటారు. ఇప్పుడు ఆయన ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తారు, అధికారులను కూడా తీసుకెళ్ళారు. బృందం ఎవరు? కలిసి వాళ్ళు ఎవరు? ఈ రాష్ట్రంలో ఎవరైతే ఆ కంపెనీల తాలూకు ఆథరైజ్డ్ పర్సన్ ఉన్నారో, ఏది వ్యాపారాలు చేస్తున్నారో, ఆ పార్టీలో చేస్తున్నారో వాళ్ళతో కలిసి వెళ్ళావు నువ్వు. అక్కడ సీపోర్ట్ తీసుకెళ్ళావు, కాకినాడ సీపోర్ట్ అయింది. ఆయనకున్న ఒక ఆథరైజ్డ్ ఒక ఇండస్ట్రీతో వచ్చి ఆయన వచ్చి ఇక్కడ డీలర్ అయితే ఆయన తీసుకెళ్ళి ఆయన ఆ సీఓని కలిసావు. ఎవరు కలిశారు? లిస్ట్ ఇవ్వమంటే ఇస్తాను రేపు. ఇప్పుడు నా దగ్గర కరెక్ట్గా లేదు కానీ ఈయన ఎవరెవరితో వెళ్ళారు టీము, వాళ్ళు ఏ కంపెనీలకి ఇక్కడ రిప్రజెంటేటివ్లు వ్యాపారాలు లావాదేవీలు చేస్తున్నారు వాళ్ళతో. ఆయన నవ్యాంధ్ర రాజధాని కోసం చెప్పమనండి. నవ్యాంధ్ర రాజధానికి ఈ కార్యక్రమం ఏ స్పెసిఫిక్గా ఆథరైజ్ చెప్పని ఛాలెంజ్ చేస్తారు. జపాన్ కానీ సింగపూర్లో కానీ ఏమి చేశారు? ఇది వ్యాపారాలు చేసుకొని ఇది ఎక్కడ ఇది ఉంది?
ఇంకొకరు వచ్చి ఎవరో 1000 మెగావాట్లు సోలార్ ప్రాజెక్ట్కి వచ్చి ఒక ఎంఓయూ సైన్ చేసి ఎవరిది అయ్యన్న పాత్ర గారి కుమారుడితో బినామీ అతను ఎవరికి బినామీ నీ కుమారుడు ఎవరు లోకేష్కి బినామీ ఆ కంపెనీకి చేస్తావు ఏమవుతుంది ఇది ఆచరణ సాధ్యమా చెప్పండి ఇది ఒకవైపు ఇవన్నీ చెప్పారు కదా ఇప్పుడు కాదు పోనీ ఎంత వేగంగా అన్నారు కాదు ఈ రోజు డేట్కి ఎత్త ఉంచుకోండి వెళ్ళిన రోజులు అయిపోయింది అనుకుందాం ఇంకో సంవత్సర కాలం తీసుకుంటే ఛాలెంజ్ చేస్తాం వస్తాయట నేను దేనికైనా సరే నేను రాజకీయంగా చెప్తున్నాను అంటే ఇప్పుడు బాబు గారు వెళ్ళిన టూర్ ఏమంతా కూడా నిరుపయోగం అంటారు మీరు 1% కూడా ఉపయోగం లేదు నువ్వు ఉపయోగం కోసం వెళ్తే నిర్ణయాత్మకంగా వెళ్తే బ్రాడ్ మైండ్తో వెళ్తే అవి సక్సీడ్ అవుతాయి వ్యాపారం కోసం చేసుకుని వ్యాపారం అవతల ఆలోచన చేస్తాడు ఇక్కడ లాభం ఉందా నష్టం ఉందా అని చూసుకొని వస్తాడు లేదంటే ఆ కంపెనీ ఆ డీలర్ అతని తాలూ ప్రమోట్స్ కోసం వెళ్తే మా కంపెనీ వాళ్ళకి ముఖ్యమంత్రి పరిచయం ఉంది ఏమైనా బ్యాక్ డ్రాప్లు ఏమైనా మనం చేసుకోవచ్చు ఆలోచన చేస్తూ నీ కార్యక్రమాన్ని నీకు కాఫీ ఇస్తారు టీ ఇస్తారు కూర్చోబెడతారు ప్రెజెంటేషన్ ఇస్తారు పంపించేస్తారు ఏమవుతుంది మనకు తెలియదు ఆ వ్యాపారాలు ఏం చేసుకునే వాళ్ళకి అందరికీ తెలిసిన విషయాలు ఇవి అంటే దీన్ని బట్టి గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాగ చేశారు ఎప్పుడు చేయలేదు కాంగ్రెస్ పార్టీ నో నథింగ్ ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు మేము ఎప్పుడు చేయలే అయినప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి అయినప్పుడు కూడా మేము చేసాం 10 సంవత్సరాలు క్యారీ వేసుకోమండి ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు చేయలేదే అధికారాన్ని ఎప్పుడు తీసుకెళ్ళి దీనికోసం మేము ఎప్పుడు తాకట్టు పెట్టలేదే రాజకీయ వ్యాపారం ఎప్పుడు మేము చేయలేదే చెప్పనండి ఎప్పుడు ఏం చేసామటో అఫీషియల్గా వెళ్ళడానికి ప్రభుత్వంతో చార్టర్డ్ ఫ్లైట్లు వేసుకొని ఇది ఎక్కడండి ఓ పక్క డబ్బులు అంటారు ఓ పక్క ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయంటారు చార్టర్డ్ ఫ్లైట్లు తిరుగుతారు మీరు ఇట్లా అంటున్నారు ఓ పక్కన నిన్న చూసాం మన మీటింగ్లో భూమి పూజ కార్యక్రమం భూమి పూజ ఒక చిన్న పిల్ల తను దాచుకున్న డబ్బులు కూడా తీసుకొచ్చి ఫండ్స్ ఇస్తుంది అమాయకులదే ఇట్లా అంటున్నారు అమాయకత్వంతో వాళ్ళ అమాయకత్వంతో ఆయన దాచుకుని వచ్చి భూమి పూజ తెచ్చిస్తాడు ఈయన వచ్చి కోట్ల లక్షల రూపాయలు వచ్చి ఖర్చు పెడతాడు ఆయన తాలూకా హైదరాబాద్లో ఛాంబర్ కోసం ఆయన కూర్చొని కోసం ఆయన గెస్ట్ హౌస్ కోసం కోట్ల ఖర్చు పెడతాడు అక్కడ రాజధాని భూమి పూజ చేస్తాడు ఇతను ఇల్లు వచ్చి కోలుకొట్టి మళ్ళీ కొత్త ఇల్లు వచ్చి కొన్ని కోట్ల దగ్గర కడతాడు ఇక్కడ హైదరాబాద్ కడతాడు కొత్త ఇల్లు కడతాడు భూమి పూజ అంటే ఏంటంటే ప్రభుత్వ తాలూకా భూమి పూజ చేశారు అసలు మీరు ఎందుకు వెళ్ళలేదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా ఎందుకు అక్కడ హాజరు మీకు బాధ్యత లేదా ఆయన ఎవరికైనా అది భూమి పూజ ప్రభుత్వ పరంగా జరిగిన కార్యక్రమం ప్రభుత్వం అందరికి ఇన్విటేషన్ పంపించి అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి అన్ని పార్టీలు ఇన్వాల్వ్ చేసి అందరూ రావాలని కోరి ప్రాపర్గా చేసి ఎవరు వెళ్తారు అది ఎవరిది అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో చేసుకుంటే అంటే మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేయలేదు నాకు తెలియదు ఎక్కడ మామూలుగా ఏ పార్టీ నుంచి చేయాలి అదే ఏ రాజకీయ పార్టీగా అది పంపారు ఇన్విటేషన్ అడగమనండి అది ధర్మం కాదండి రాష్ట్ర రాజధానిని రాష్ట్రానికి సంబంధించిన అంశాన్ని అది అందరితో ఇన్వాల్వ్ చేయవలసిన అవసరం లేదండి ఇదే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సొంత ఇల్లు కట్టుకుంటున్నావా నువ్వు ఏది మీ పంచాయతీలో జూబ్లీ హిల్స్లో నుంచి మీ ఇల్లుని పడగొట్టి కట్టుకోవడానికి నీ చుట్టాలని పక్కాలని నీ కుటుంబ సభ్యులు పిలుచుకొని చేయడానికి ఇదేమైనా సొంత ఇల్లా అండి ఏంటిది ఎవడు హర్షించడు దీన్ని ఎవడు హర్షించడు చాలా తప్పు ప్రధానంగా బొత్స గారు మీ యొక్క వ్యక్తిగత విషయాలకు వస్తే మీరు అసలు ఎందుకని ఒక పిఎని కూడా మెయింటైన్ చేశారు ఎవరు ఫోన్ చేసినా మీరే ఫోన్ లిఫ్ట్ చేస్తారంట కారణం ఏంటంటారు ఫస్ట్ నుంచి నా చిన్నప్పటి నుంచి కూడా రాజకీయాల్లో కూడా నేను మంత్రిగా ఉన్నప్పుడైతే మీకు మంత్రిగా పిఆర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎక్కడ ఏ సమస్య వచ్చినా మీరు ఫోన్ చేసుకుని ఫోన్ నెంబర్ ఇచ్చేవాడిని రాత్రి 2-3 గంటలకి సమస్యలు వస్తే నాకు ఫోన్ చేసి చెప్పేవారు ఇబ్బందులు చెప్పేవారు వెంటనే ఒక నిజంగా అది చాలా ఎమర్జెన్సీ అయితే వెంటనే రెస్పాండ్ అయ్యి ఎస్పీకో కలెక్టర్కో మాట్లాడి అక్కడ ఇబ్బంది జరుగుతుందని చెప్పాను ఒకరోజు మీరు చెప్తే నమ్మరు నిజంగా నాకు చాలా ఇది ఎంత సిరిసిల్ల ఒక కుటుంబం చేనేత కుటుంబం ఒక అమ్మాయి ఫోన్ చేసింది ఉదయం 9 గంటలకి ఫోన్ చేసి ఫోన్లో ఏడుస్తుంది ఎందుకు తల్లి ఏడుస్తుంది ఏమైందమ్మా సార్ మా అమ్మ మా నాన్న మా తండ్రి నా అక్క నా ఇంకొక చెల్లి 4 ఆత్మహత్య చేసుకుంటున్నారు సార్ ఆత్మహత్య చేసుకుంటానంటున్నారు సార్ ఇవాళ సాయంత్రం చచ్చిపోదామని చెప్తున్నారు సార్ మా నాన్న నన్ను కూడా కలిపి ఎలాగైనా నేను ఆపండి సార్ అంటే ఆత్మహత్య చేసుకోవడమ్మా ఎందుకమ్మా ఏంటి అంతమంది కాల్సి వచ్చిందని అడిగారు అడిగితే లేదు సార్ చచ్చిపోతాను అంటున్నారు సార్ ఎందుకంటే మా నాన్న వచ్చి దుబాయ్లో పనిచేసి వచ్చారు సార్ తినడానికి లేదు సార్ ఉద్యోగం లేదు సార్ మరి నువ్వు నా నెంబర్ అంటే మీరు ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా సార్ మీరు ఏదైనా సాయం చేస్తారని అంటే ఏం సాయం కావాలి నీకు నువ్వేం చదివో నేను ఇంటర్మీడియట్ అయిపోయాను సార్ నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను సార్ నేను మా ఎలాగైనా సరే మాకు ఏదో ఒక ఉపాధి ఏదో చిన్న ఉద్యోగం లాంటి తిప్పించి మా కుటుంబాన్ని ఆదుకోండి సార్
మా తండ్రి 3 రోజులు పెట్టి చెప్పి ఇవాళ ఎలాగైనా చచ్చిపోవాలా అని చెప్పి 5 చచ్చిపోవాలని గొడవ పెడుతున్నారు సార్ అని చెప్పింది. చెప్తే అమ్మ నేను నెంబర్ ఆవిడ నిజం చెప్తుంది అబద్ధం చెప్తున్నాను. ఆవిడ వచ్చి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడుగా, ఇది పబ్లిక్ బూత్ సార్, దాని పక్కన 3వ ఇల్లే మా ఇల్లు సార్, ఆ నెంబర్ నాకు నా సెల్ ఫోన్ వచ్చింది కదా, నీ పేరమ్మా అని రాసుకున్నాను. ఫోన్ పెట్టిన తర్వాత ఒక అరగంట పోయిన తర్వాత నేను ఫోన్ చేస్తామని చెప్పి పబ్లిక్ బూత్కి ఫోన్ చేశాను. చేస్తే పబ్లిక్ బూత్ ఫోన్ ఎత్తి ఏమనంటే ఇప్పుడు అమ్మాయి ఇల్లు 3వ ఇల్లు అని పిలుస్తామన్నా. అసలు ఏంటి పాప చాలా పేదవాళ్ళు అండి, మరి ఏం తెలియదండి మాకంటే అమ్మాయిని పిల్లని అడిగాను. పిలిన తర్వాత అప్పుడు డీటెయిల్స్ రాసుకున్న తర్వాత సరేనమ్మా నీకు నువ్వు మీ నాన్నకి చెప్పు, నువ్వు ఎలాంటి పని చేయకు, ఒక 3 రోజులు టైం అడుగు, తర్వాత చచ్చిపోదాం అని చెప్పు, 3 రోజులు చచ్చిపోదాం అని చెప్పుకు అన్న నాకు సమయం అడుగమ్మా అని చెప్పాను. అలా చెప్పించి ఒప్పించి పంపించి కలెక్టర్కి ఫోన్ చేశాను. ఆర్డీఓని చెప్పి ఆర్డీఓని వచ్చి వాళ్ళ అడ్రస్ ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపించి అసలు వాస్తవ పరిస్థితులు తెలుసుకొని ఏంటంటే ఆర్డీ వెళ్ళి మొత్తం అంతా రికార్డ్ చేసి వాస్తవ పరిస్థితి తెలుసుకొని నిజమేస్తే అంత కరెక్టే సార్, వాళ్ళకి ఉపాధి కావాలి సార్, ఇదొకటి మనం చెప్పకపోతే చచ్చిపోతారు సార్ అని చెప్తే అప్పుడు ఉపాధి పెట్టించి ఉద్యోగానికి నీకు ఏదైనా ఉంటుంది వియ్యు, లేకపోతే నాకు ఫ్రెండ్ ఉన్నాడు చెప్తాను, ఆ పౌల్ట్రీలో ఉద్యోగాలు వేయించో తండ్రికి తల్లికి అని చెప్పి ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్నాను. అంటే ఇంత ఇవన్నీ కూడా చాలా మంది దిద్దే కానీ చంద్రబాబు చేస్తుంటే ఇది ఒక హిస్టరీ, ఇది ఒక పెద్ద పెట్టేసి తెలుగుదేశం మీద అడౌట్ చేసిద్దు, ఇలాంటి ఎన్నో ఉన్నాయి నా జీవితంలో. అదే ఇప్పుడు సహజంగా ఒక ఎమ్మెల్యే అవగానే ఇదంతా మీకు రికార్డ్ చెప్తాను. ఒక ఎమ్మెల్యే అవగానే ఒక పిఎని పెట్టేసుకుంటాం, చాలా మరి మీరు ఇంత ఈ స్థాయిలో ఉండి ఇప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేసినా బొత్స గారు ఎత్తాడనే పేరు ఉంది. అవును, సమస్య పడ్డ ఎందుకు నష్టం వచ్చిందా, ఏం ఫోన్ ఎత్తే ఒక తప్పు పోదాం, ఒక ఎవరు న్యూసెన్స్ ఫోన్ వచ్చాయనుకోండి పెట్టి యూజ్ చేస్తున్నారని పెట్టమని చెప్తాం, తప్పేముంది. అంతేగాని ఎత్తకపోతే అది ఎంత కష్టం రాకపోతే మనకి ఎందుకు చేస్తారు, మనకి ఎంత ఇబ్బంది రాకపోతే మనకి ఎందుకు మాట్లాడతారు, దాన్ని రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత లేదా, ప్రజలు మనం కొట్టేసిన తర్వాత మన బాధ్యత కాదా అది. దానికి వచ్చి ఒక మధ్యలో ఒక పిఏవాడు, ఒక ఇంకోడు, ఒక అన్మేనవరు, లేకపోతే ఇంకోవరు ఎటెండ్ ఒకటి ఇంత ఆరుగురితో రావడానికి ఇది ఏమైనా ఆశ్చర్యకమా, మేము డోర్లు తెరుచుకొని రావడానికి అది కరెక్ట్ కాదు. అందుకే నా ఉద్దేశం అది కాదు. అంటే ఏ స్థాయిలో ఉందని మీరు సామాన్యుడిగానే ఉండదు. అందుకే కదా ఈ నిర్ణయం తీసుకున్నాను. నేనేదో మీరు అంతా అన్నట్టు ఏ స్థాయిలో ఉన్నాను కాదు కదా, అందుకే 2 మెట్లు దిగి ఇవాళ వాళ్ళ గురించి ఆలోచన చేసి ఈ నిర్ణయం చేస్తాను. అంటే జనరల్గా ఏంటంటే ఒక బొత్స గారు అనగానే అందరూ చూసే యాంగిల్ అంటే ఒక పొలిటికల్గా ఒక మినిస్టర్ ఇది, కానీ మీలో సామాజిక కోణం కూడా ఉంది, ఒక ఇది కూడా ఉందన్నమాట, సెన్సిటివ్నెస్. ఇలాంటి ఇష్యూలు ఎన్నో వచ్చాయి నా జీవితంలో. మీకు వాస్తవంగా అలాగే అందరూ అనుకున్న విషయం అంటే బొత్స గారు వాళ్ళ పాప మ్యారేజ్ విషయంలో కూడా ఆయన కంటే చిన్న స్థాయి వ్యక్తులను కూడా చేసుకున్నారని చెప్పేసి, చిన్న స్థాయి పెద్ద స్థాయి, దానివల్ల మీకు కుటుంబంలో వ్యతిరేకత రాలేదు? చిన్న తప్పు చిన్న స్థాయి వాళ్ళు పర్వాలేదు, కానీ మా అబ్బాయి వారిద్దరు మాకు నచ్చింది, మేము ఏదో పెళ్లి చేసుకుంటా ఉన్నప్పుడు మన తండ్రిగా మన బాధ్యతని, అవతల వాళ్ళు కూడా వాళ్ళ తండ్రిగా వాళ్ళ బాధ్యతని ఇద్దరం కొనుక్కుని డిస్కస్ చేసి అరేంజ్ మ్యారేజ్ చేసాము. దానివల్ల మీ కుటుంబం నుంచి అందరూ ఆల్ ఆర్ హ్యాపీ. అయితే ప్రధానంగా బొత్స గారు ఇప్పుడు కాపు కులం అంతా కూడా ఒక బొత్స గారు అనగానే ఒక ఉత్సాహం వస్తుంటుంది జనరల్గా. మొన్న కూడా మీరు ఎప్పుడు ఒంగోలు వెళ్ళినట్టున్నారు, టీవీలో చూస్తున్నాం మనం. బొత్స గారి స్పీచ్ అనగానే కాపుల్లో కూడా ఒక ఉత్తేజం లేస్తుంది. ఇప్పుడు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కాపులకి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళతో సమానంగా, అంటే ఇంతకుముందు ఈ తెలుగుదేశం పార్టీ అంతా కమ్మలతో ముడిపడింది కాబట్టి వాళ్ళతో సమానంగా 5 మంత్రి పదవులు ఇచ్చింది. ఒక సామాజిక వర్గంతో ఉంది కాబట్టి ఒక 5 మంత్రి పదవులు ఇచ్చింది కాపులకి. మరి సేమ్ అసలు దాని మీద మీ స్పందన ఏంటి? అసలు 5 కూడా గట్టివాళ్ళకి ఇచ్చారంటారా? 5 పెట్టామని ఒక విషయానండి. నేను ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వచ్చినవాడిని, ఎక్కడో మారుమూల. నేనే నా కుటుంబంలో ఫస్ట్ జనరేషన్ పొలిటికల్గా వచ్చాను. కాపులకి పీసీసీ ప్రెసిడెంట్ ఇవ్వాలన్నారు, 10 మంది పేర్లు రాసుకున్నారు, అందులో నాదొక పేరు. ఫైనల్గా కోణాలని చూసుకున్న తర్వాత నన్ను ఎంపిక చేశారు. అవతల వాళ్ళకి ఏదో వాళ్ళకంటే ఎక్కువనో లేకపోతే వాళ్ళకంటే నాకంటే తక్కువనే కాదు, ఏదో కోణంలో ఏ యాంగిల్స్లో ఆలోచన చేసుకొని నన్ను పెట్టడం జరిగింది. ఎందుకు, ఆ కులంలో పుట్టాను కాబట్టి, ఆ కులం నుంచే కావాలనుకున్నారు కాబట్టి, ఆ కులం ఉన్నాను కాబట్టి నన్ను చేశారు. ఇట్స్ ఫైన్, అయిపోయింది. అక్కడ నుంచి మనం అందరితో సమానంగా వెళ్ళాము. ఇంకెవరికైనా సామాజికంగా ఏదైనా ఇబ్బందులు వస్తే మన అవసరానికి వస్తే మనం దాన్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేశాం. అది పక్కన పెట్టండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మంత్రులు ఇచ్చారని చెప్పారు మీరు, 5 మంత్రి పదవులు ఇచ్చారు. అందులో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా ఇచ్చారు, అవును, ఉప ముఖ్యమంత్రి కూడా హోంమంత్రి కూడా ఇచ్చారు. అది ఉప ముఖ్యమంత్రి హోంమంత్రి కలిపి ఒకటే ఇచ్చారు. చాలా సంతోషం చేశారు. చేసినప్పుడు నిన్న జరిగిన సమావేశం అంటే కాపుల సమావేశం, ఒక కులానికి ఒక సామాజిక వర్గానికి ఒక సామాజిక కులానికి సంబంధించిన సమావేశం. ఆ సమావేశంలో ఏ కులం వల్ల అయితే పదవి పొందామో, ఏ కులం వల్ల అయితే మంత్రి అయ్యామో, ఏ కులం వల్ల అయితే అయ్యామో, ఆ వ్యక్తి ఆ డయాస్ మీద ఉండి
ఇగో ఈ ప్రభుత్వం మీ కులంలో నేను పుట్టడం వల్ల నాకు ఈ గౌరవం దక్కింది, నేను మీ మనిషిని, మీకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీ పక్కన నేను ఉంటాను, మీకు అండగా ఉంటాను అని చెప్పవలసిన బాధ్యత ఆ వ్యక్తికి ఉంది. ఎక్కడ నన్ను కనిపించారు, ఎక్కడ కనిపించారు అంటే ఏంటి? పదవి వరకే కులం, పదవి వచ్చిందో అక్కర్లేదు. ఇంకో మిగతా మంత్రులతో సంబంధం లేదు. ఈ మంత్రి మాత్రం ఆ కులంలో పుట్టాడు కాబట్టి ఇచ్చారు, లేకపోతే ఎవరు అయితే ఇంకో ఎక్స్కో బైక్ ఇచ్చేవారు ఆ కులంలో. కానీ ఆ కులంలోనే ఈ మంత్రి ఇచ్చారు, ఆ కులంకి ఇస్తానని ఇచ్చారు. నువ్వు ఆ కులంకి రాకపోతే మరి అలాంటి వాళ్ళు పెట్టుకుంటే మరి ఉపయోగం ఉందండి. అది నేను నా తాలూకా అభిప్రాయం. అది నేను మన ఉపన్యాసం చెప్పింది. ఆ సామాజిక వర్గం వల్లే నీకు వచ్చింది కాబట్టి అతను రావాలంటారు. కంపల్సరీ మౌంట్ ఏంటండి కంపల్సరీ అవ్వాలి. అంటే దీన్ని బట్టి 5 మంత్రుల్లో ఒకళ్ళు కూడా రాబడడానికి కారణం వాళ్ళ అధినాయకత్వం ఆదేశాలు అట్లా అంతే కదా. కులానికి ఇస్తున్నాము కానీ మీరు మాత్రం ఆ కులానికి మాత్రం ఏం చేయొద్దు, ఒకటి మా మాట వినాలి, ఇంకా ఒకరికి చేయొద్దు. మరి దానికి ఉపయోగం ఏంటుంది? ఎందుకు ఆ పేరు చెప్పుకోవడం, ఎందుకు అలాంటి వాళ్ళు పెట్టడం, ఎందుకు ఆ మోసం చేయడం? మంత్రి అంటే అన్ని కులాలకి సంబంధం, నేను కాదన్నాను. కానీ ఆ పర్టికులర్గా వచ్చేదానికి ఒక మాట చెప్పి తప్పేం వచ్చింది? వాళ్ళకి ఇంకో కులాన్ని హింసించమని, ఇంకో కులాన్ని కొట్టమని, ఇంకో కులాన్ని తిట్టమనో, లేకపోతే ఇంకొకరికి వచ్చి కించపరచడానికి, ఇంకో అవమానపరచడానికి పెట్టిన సమావేశం కాదు కదా, అది సమావేశం కాదు కదా. మరి మిగతా సమావేశంలో ఎక్కడైనా మీటింగ్ పెడితే ఎందుకు అటెండ్ అవుతున్నారు వీళ్ళు? అనేది గొప్ప ఇది. అందుకు ప్రధానంగా బొత్స గారు ప్రస్తుతం ఉన్న చాలామంది ప్రముఖ రాజకీయ నాయకులు అందరూ అంటే చంద్రబాబు గారు లోకేష్ గారిని ప్రమోట్ చేసుకుంటున్నారు, కేసీఆర్ గారు కేటీఆర్ గారు వస్తున్నారు, బొత్స గారి వారసుడిగా వాళ్ళ అబ్బాయి కూడా వస్తున్నారు రాజకీయాల్లోకి. మా వాడు శుభ్రంగా చదువుకుంటున్నాడు, చదువు అయిపోయింది, ఎండి రేడియాలజీ అయింది, ఆయన చెన్నైలో చదువుకున్నాడు, చెన్నైలో ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటారు. ఉద్యోగం అయిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి ఆయన ప్రొఫెషనల్గా ఆ వృత్తి చేసుకుంటారు తప్ప రాజకీయాల సంబంధం లేదు. రాజకీయాలు చేయడానికి మా చాలామంది ఉన్నారు, మా సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు చాలామంది ఉన్నారు, వాళ్ళు చేసుకుంటారు తప్ప వాడు మాత్రం రాజకీయాలు రాడు. ఆయనకి ఇంట్రెస్ట్ కూడా లేదు, ఆయనకి ఇంట్రెస్ట్ కూడా లేదు. చివరిగా నంబర్ 1 న్యూస్ పెట్టి 2 నెలలు అవుతుంది, ప్రజాదరణ అతి కొద్ది కాలంలోనే చోరుకుంది. మేమన్న ఓపెనింగ్ కూడా బాగుంది, సామాన్యుడి కోసం సామాజిక అస్త్రంగా మేము పెట్టాం కాబట్టి మా ఇనాగరేషన్ కూడా ఒక అనాథ పిల్లలను పిలిచి మేము ఇనాగరేషన్ చేయించడం జరిగింది. మా నంబర్ 1 న్యూస్ ప్రేక్షకులకి, మా నంబర్ 1 న్యూస్ ఛానల్ మీద మీ యొక్క అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు ఏ దృక్పథంతోనైతే ఏ ఆలోచనతోనైతే మీరు ఈ ఛానల్ పెట్టారో తప్పకుండా దాని సభ్యులకు అవ్వాలని, ఇంకా మెండుగా అవ్వాలని, ఒక వారధిగా మీరు ఒక బ్రిడ్జిగా సమాజానికి, ప్రభుత్వాలకి వాటికి మధ్య ఉండాలని, తద్వారా ఇంకా మంచి మేలు చేయాలని, మీ దృక్పథం, మీ ఐడియాలు ఏది ఉందో అది సభ్యులకు అవ్వాలని, దినదాభివృద్ధి చెందుతూ ఒక్క రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తం మీ ఛానల్ రావాలని కోరుకుంటున్నాను, జరుగుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు హాట్ సీట్ కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మరొక విశిష్ట వ్యక్తితో కలుద్దాం.